ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే గెస్ట్ ఎవరు అంటే అంతర్జాతీయ మైమ్ స్కాలర్షిప్ అందుకున్న తొలి భారతీయుడు, ప్రపంచ మైమ్ థియేటర్కు ఎంపికైన రెండవ ఆసియావాసి, తెలుగు నాటక రంగంలో అతి చిన్న వయసులోనే తెరంగేట్రంతోనే బెస్ట్ యాక్టర్ నంది అవార్డు అందుకున్న అర్సుం మధుసూదన్ గారు ఇస్ విత్ మీ రైట్ నౌ. హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ గురించి వివరాలు మీకు ముందే చెప్పాను. ముందైతే గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. మధు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని నిజంగా ఇలా కలవడం. నాకు కూడా అండి. సచ్ ఎ గ్రేట్ యాక్టర్ అండి. ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు ఇన్నాళ్ళు మాకు ఎందుకు కనిపించలేదా అనిపించింది నిజంగా. మీ ఆకాశవాణి సినిమాలో నిజంగా చాలా అద్భుతమైన నట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నిజంగా. థ్యాంక్ యూ అండి. ఈ మధ్య పెంచారా ఇది గడ్డం? అందులో క్యారెక్టర్ కోసం పెంచాల్సి వచ్చింది గడ్డం అనేది. ఓకే. తర్వాత అదేవిధంగా 2-3 సినిమాల్లో కూడా దానికి కూడా కంటిన్యూటీ వచ్చింది. అందుకోసం గడ్డం అలాగే పెరిగిపోయింది. ఆకాశవాణి తర్వాత మూవీస్ ప్రస్తుతానికి ఏమైనా చేస్తున్నారండి? చోర్ బజార్ జీవన్ రెడ్డి డైరెక్టర్ గారి దగ్గర ఒక మూవీ కమిట్ అయ్యాను. అది ఇంకొక 2 డేస్లో షూట్ కంప్లీట్ దగ్గరగా ఉంది. సో గడ్డం అనేది అందుకోసం ఉంది. ఏం సార్ అంటే ఇన్నాళ్ళు ఒక మైమ్ ఆర్టిస్ట్గానే ఉన్నారా? సినిమాల వైపు మీరు ఆసక్తి చూపించలేదా ఏంటి? సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేనున్నటువంటి మాస్ ప్లేస్ ఏదైతే ఉందో, చిరంజీవి గారి పోస్టర్స్, తర్వాత అనేక పోస్టర్స్ మా స్కూల్ ముందే పడుతుండేవి అనమాట. తర్వాత శోభన్ బాబు గారు అంటే మా కాలనీ లోపల అంత మాస్ ఏరియాలో ఉన్నవాడు హన్మకొండలో. అంత లేడీస్ అంతా చాలా ఇష్టపడుతుండేవాళ్ళు. ఆ పాటల గురించి రేడియోలో ఎప్పుడు వచ్చినా మా వాళ్ళంతా వింటుండేవాళ్ళు. అప్పుడు టీవీ లేదు, మా ఇంట్లో కరెంట్ కూడా లేదు. ఓకే. సో సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ అట్లా ఉండిపోయింది. సినిమాల్లో చెయ్యాలనేటువంటి ఆలోచన అనేది చాలామంది మిత్రులు సజెస్ట్ చేస్తే నేను చేస్తానా లేదా అనేటువంటి ఒక భావన ఉండేది వరంగల్ ఉన్నప్పుడు. కానీ చేయాలని మాత్రం కోరిక మాత్రం అంతర్గతంగా ఉంది. కానీ నాకు మైమ్ అంటే ప్యాషనేట్. మైమ్లోనే నా ప్రస్తావన జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా అంటే ఆ వాతావరణము ఈ వాతావరణం ఎట్లా ఉంటుందో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లోపల నేను ఎక్కువగా అసలు అటువైపు వెళ్ళలేదు. కానీ అనుకోకుండానే అవకాశాలు వచ్చాయి. సో ఆ కళామ్మ తల్లి తెలియకుండానే, సినీ కళామ్మ తల్లి నాకు ఒక దారి చూపించింది. సో అట్లా అవకాశం రావడం మొదలుపెట్టింది. అంటే మీరు పుట్టింది, మీ ఎడ్యుకేషన్ మొత్తం అంతా వరంగలేనండి? హన్మకొండ, వరంగల్ అండి. అవును. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు ఒకసారి మీ ఫ్యామిలీ గురించి? మా ఫాదర్ వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్, అమ్మ షీఈ్ హౌస్ వైఫ్. బట్ మై మదర్ ఓన్లీ. అంతే, అమ్మనే మొత్తం నాకు ఏదైనా క్వాలిటీస్ వచ్చినాయంటే అమ్మ నుంచి వచ్చాయి. అమ్మ షీఈ్ ఎ లయనెస్. తను చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. అమ్మనే నాకు స్ఫూర్తి ఎక్కువగా. కనుక అమ్మ నాన్న బ్యాక్గ్రౌండ్ అంతా అసలు మేము చాలా లో లెవెల్లో ఉన్నప్పటి నుంచి మా అమ్మ కట్టెలు కొట్టి మమ్మల్ని సాకి చాలా పెద్ద ఎత్తున చేసింది అంటే మా అమ్మని. ప్రతి రూపాయి పోగేసి ఖర్చు పెట్టాలంటే తను చీర కొనుక్కోవాలన్నా కానీ, చెప్పులు కొనుక్కోవాలన్నా కానీ ఫస్ట్ మా కోసం ఆలోచన చేసేది. ఒక చిన్న సన్నివేశం, నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో చదువుతున్నప్పుడు మామూలుగా పచ్చళ్ళు పెడతాం కదండి. పచ్చళ్ళు పెడుతుంటే ఈసారి అంత పచ్చళ్ళు ఎందుకు కొట్టడానికి, మామిడికాయ మీదర్ దగ్గర ఒక కటింగ్ మిషన్ ఉంటుంది. అది రెంట్ తీసుకోవాలంటే 100 రూపీస్ ఎంత ఉంటుంది. ఎందుకు రెంట్కి ఇవ్వడం అని చెప్పేసి కత్తితోటి తనే కొడుతుంది. అది స్లిప్ అయి తన చేతి మీద పడింది. అయ్యో. సో అరే డబ్బు సేవ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఇదైంది అనుకొని అది పక్క పెట్టి ఇంట్లోనే చిన్న కట్టుకొని నీళ్ళు వేడి చేసి అందులో సూది దారం వేసి తనంతట తానే సూది దారం ఎక్కించుకొని తను కొట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ 10 రూపాయలు ఇచ్చి టీటీ ఇంజెక్షన్ ఇచ్చుకొని వచ్చి పడుకుంది. సో అంత ధైర్యం, తన కష్టాన్ని ఏమాత్రం వృధా కాకుండా తన ఏది ఉన్నా కానీ మా కోసం ఖర్చు పెట్టింది.
అమ్మ ఇప్పుడు మీతో పాటే ఉంటున్నారండి? అమ్మ వరంగల్ అండి. అక్కడేనా? అమ్మ వరంగల్లో. తను ఇప్పటికీ ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ ఏదో దాంట్లో బిజీగా ఉంటుంది. సో ఈ సిటీకి వస్తే మీకు తెలిసిందే కదా, పక్క అపార్ట్మెంట్ వాడు కూడా ఎవడు ఉంటాడో తెలియదు. సో తను వరంగల్లోనే ఉంటారు. నాన్న అమ్మ అక్కడే. సో వాళ్ళ జీవన విధానం అంతా ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ అట్లా. అంటే పేరెంట్స్, నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు? నాన్నగారు కూడా అక్కడే. ఓకే. ఎంతమంది సిబ్లింగ్స్ మొత్తం మీరు? నా తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఒక తమ్ముడు, తర్వాత 2 సంవత్సరాలకి చెల్లి. సో మేము ముగ్గురం అండి. తమ్ముడు స్మాల్ అక్కడ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, అండ్ చెల్లి బెంగళూరులో సెటిల్ అయింది. తను బీటెక్ అయిపోయింది. షీఈ్ హౌస్ వైఫ్ అండ్ తన ఓన్ ఇండివిజువల్ బిజినెస్ రన్ చేసుకుంటూ ఉంది. అట్లా. ఏం చదువుకున్నారు? నేను చదువుకోవడం ఆర్ట్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది వరంగల్ లోపల. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కంప్లీట్ చేశాను, ఎంపీఏ. మధ్యలో కంప్యూటర్ కోర్స్ అట్లా చేశాం. ఇదే ఆ థియేటర్స్ తర్వాత ముందు నుంచి నేను ఈ మైమ్ ఫీల్డ్లో ఉన్నాను. 27 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో మధ్యలో చదువు అవకాశం వచ్చినప్పుడల్లా ఏదైనా వర్క్షాప్ చేయడం, థియేటర్స్ పీజీ వర్క్ చదివేసి మాత్రం ఉన్నానండి. కానీ నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందంటే, బాగా ఫైనాన్షియల్గా స్టేబుల్ ఫ్యామిలీ కాదు, ఓకే, కానీ మీరు ప్రతి నెల ఒక ఇన్కమ్ సోర్స్ ఉండే ఉద్యోగం, అటువైపు ఉండే ఆ ప్రొఫెషన్ ఎంచుకోకుండా ఈ మైండ్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అసలు? అంటే నాకు ఒక ఉద్యోగం ఎంచుకోవాలనేటువంటి కోరిక ఉండేది. కారణం ఏంటంటే వరంగల్ లోపల నాకు ఆదర్శం పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాత గారు. వారు ఒక టీచర్ కనుకనే కొంచెం ఒక బ్యాక్ సైడ్ అయితే జాబ్ ఉంది, అందుకే ప్రపంచం మొత్తం తిరిగి వచ్చారనేటువంటి ఒక ఆలోచన ఉండేది నాకు. అందుకోసం ఒక చిన్న జాబ్ సంపాదించుకున్నానండి. కిడ్స్ హుజరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ లోపల నేను జాబ్ సంపాదించుకున్నాను. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఆయన దగ్గర నుండి నాకు జాబ్ ఉద్యోగం ఇచ్చినాడు యాజ్ ఎ జూనియర్ అసిస్టెంట్ స్కేల్. చిన్న ఉద్యోగం, చాలా వాళ్ళంతా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళి రోజు ఒక ఒక టిఫిన్ డబ్బా వేసుకొని పొద్దున్న వచ్చి బస్ ఎక్కి బస్సు దిగి నాకు ఇబ్బందిగా ఏదో కోల్పోతున్న ఫీలింగ్ ఉండేది. అప్పటికే చాలా అమెరికాకి వెళ్ళి వచ్చాను, అదంతా అయ్యింది. నేను చిన్నజీర స్వామి గారిని మామూలుగా అడిగాను, స్వామి నాకేదో అసంతృప్తి ఉంది, ఉద్యోగం ఉంది అంటే, నువ్వే ఒక సీఈఓవే, నువ్వే ఒక ఉద్యోగం ఇవ్వాల్సిన వాడివి, నువ్వే ఒక దగ్గర ఉద్యోగం ఉంటే ఎట్లా అని అన్నారు. అదొక బీజం పడింది. తర్వాత మా గురువుకు చెప్పినాను, గురూజీ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. ఆయన పద్మశ్రీ నిరంజన్ గోస్వామి గారు కలకట్టాలో. ఆయన అన్నారు, తూ కళాకార్ బన్నా చాతే హో యా క్లర్క్ బన్నా చాతే హో? సో मैं कलाकार बनना चाहता हूँ सर गुरुजी। तो क्लर्क का जॉब ज़रूरत है क्या? तो पैसे कैसे आ जाएगा? तो क्लर्क का जॉब करो। ऐसे कैसे चलेगा गुरुजी? देख तुम जो बनना है वही करो बस, 2 काम नहीं चलेगा। तो कलाकार बनना है तो कलाकार ही काम करो, पैसे तुम्हारा पीछे भाग के आ जाएगा, पहले काम के बारे में सोचो, जिस काम तुमको खुश देता है वही काम करो. అట్లా ఆ మాటలు నా మధురం ఉంది. ఇదే విషయం నేను అనుకుని తెల్లారి నుంచి అయిపోయింది అంతే. అక్కడి నుంచి హైదరాబాద్ ప్రయాణం. కానీ సార్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదేమో, మేబీ మన ఇండియాలోనే మైమ్కి అంత ఆదరణ ఉందా? ఎక్కడైనా ఇదే క్వశ్చన్ అడుగుతారండి. ఈవెన్ ఫ్రాన్స్లో కూడా, అదర్ కంట్రీస్లో కూడా ఇలా ఉందా అని అక్కడ వాళ్ళు అడుగుతారు. ఓకే. ఎనీ ఆర్ట్ని ఎంకరేజ్ చేసే గుణం కానీ, ఆర్ట్ని ఎంజాయ్ చేసే గుణం కానీ క్వాలిటీస్ ఉంటాయి. అవును. ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళ దగ్గరనే వికసిస్తుంది. అంటే లైక్ ఒక విత్తనం మొలకెత్తడానికి కావాల్సినటువంటి సాయిల్ ఉన్నప్పుడే ఉంటుంది. ఆర్టిస్ట్ కూడా అంతే. రోడ్డు మీద అనేకమైనటువంటి పెయింటింగ్స్ ఉంటాయి, అందరూ కొన్నారు. సో అట్లాగే అందరూ పాటలు వింటారు కానీ పాటలు ఎంజాయ్ చేయరు. కరెక్ట్. పెయింటింగ్ చూస్తారు కానీ పెయింటింగ్లో ఉన్న అర్థం తెలుసుకోరు. సో నేచర్తో ఉంటారు, అందరం నేచర్లోనే ఉన్నాం, కానీ ఆర్ట్ని ఎంజాయ్ చేసేటువంటి మనస్తత్వం స్థాయి అందరిలో ఉంది. కానీ
ఆర్టిస్టులు కూడా అక్కడే వస్తారు. కనుక ఇది ప్రపంచం అంతా ఒకే తిరిగా ఉంది. సో రసహృదయం అనేది అందరిలో ఉంది. సో ఎక్కడ వాళ్ళ స్థాయిని బట్టి అవసరాలను బట్టి వాళ్ళు ఇస్తారు. సో కనుక ఏ ఆర్ట్కైనా అంతే. నేను తెలుసుకున్న నిజం. సో పలానా ఆర్టుకు లేదని లేదు. సో ఎందుకంటే ఈ మాట ఎందుకు ఖచ్చితంగా మాట్లాడుతున్నాను అంటే, కొందరు అంటారు మీకు డాన్స్కి లైఫ్ ఉందా, యాక్టింగ్కి లైఫ్ ఉందా, మైమ్కి లైఫ్ ఉందా అంటారు. నేను ఎక్కడో మైమ్ పుట్టిందని ఒకరు చెప్పారు అనుకుందాం. ఫ్రాన్స్లో పుట్టిందని ఎవరు అన్నారు. నేను ఇండియాలోనే పుట్టింది అని అన్నాను. ఎక్కడ పుట్టింది? నేను వరంగల్ వాడిని. ఇండియాలో అంటే ఎక్కడ? సో ఆర్టిస్టు తన దగ్గరకు వచ్చినప్పుడు, తన ఆర్ట్ నేర్చుకున్నప్పుడు, తను ప్రదర్శించినంత కాలం ఆర్ట్ని నేను వ్యక్తిగతంగా ఎంజాయ్ చేసి, నేను నా ఆనందం కోసం ఆర్ట్ తోటి నేను ఉంటున్నాను. సో ఆర్ట్ ఎప్పుడు చచ్చిపోదు. నేను బతుకున్నంత కాలం నేను ఆ రంగాన్ని ఎంచుకొని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఎంజాయ్ చేస్తూ నేను ఎంజాయ్మెంట్ పంచుతున్నాను. ఇది నిజం. కనుక ఆర్ట్ ఎక్కడైనా బతికి ఉంటుంది. మనమే వస్తాం పోతాం. సో కనుక ఆర్ట్ ఎప్పుడు బతికే ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో యాక్ట్ చేసిన కొన్ని క్యారెక్టర్స్ జనాల్లోకి తొందరగా వెళ్ళిపోతుంది. అది హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, అది వాళ్ళ ఆహార్యాలు, వాళ్ళ ఎంత పెర్ఫామ్ చేశారు ఇవన్నీ మనం పక్కన పెడితే, కానీ ఒక మైమ్ ఆర్టిస్ట్ జనరల్గా జనాల్లో రావాలి అని అంటే, జనాలు గుర్తింపబడాలి అని అంటే, జనాల ద్వారా గుర్తింపబడాలి అంటే చాలా కష్టపడాలి, చాలా టైం పట్టేస్తుంది. ఈలోగా మన వాల్యుబుల్ టైం అంతా వెళ్ళిపోతుంది. అరే ఇప్పుడు ఈరోజు మైమ్ ఒక చోట జరుగుతోంది, ఒక ప్రదర్శన జరుగుతోంది అని అంటే ఎవరెళ్ళంటే వాళ్ళంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భరణి గారు లేకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాత్రమే అరే ఇది చూడాలి, ఇది గొప్ప ఆర్ట్ అని వాళ్ళకి మాత్రమే తెలుసు దాని విలువ. బట్ జనరల్ పీపుల్కి మైమ్ అంటే ఏంటో తెలియని పరిస్థితి ఉందేమో అనేది నా ఉద్దేశం కొంతవరకు. ఒక సినిమా అంటే తెలుసు, అంటే ఇంతకుముందు హరికథ అంటే తెలుసు, ఇప్పుడున్న జనరేషన్స్కి హరికథ అంటే తెలియదు, తోలుబొమ్మలాట అసలే తెలియదు. సో అలాగా ఈ మైమ్ కూడా కొంత మరుగున పడిపోతుందేమో అనేది నా ఉద్దేశం, అంతే తప్ప మరొకటి. మీ అన్న మాటకి ప్రాచుర్యంలోకి అందరి లోపలికి తెలియదన్న మాట నిజమే, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉందన్నది మాత్రం పచ్చి నిజం. కరెక్ట్. ఇప్పుడు కొన్ని పదాలకు అర్థం తెలియకుండా కానీ మనం వాడుతుంటాం. అలాగే మనం మైండ్ చేస్తున్న విషయం మనకు తెలియకుండానే మైండ్ చేస్తుంటాం. సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ అనుకుందాం, ఇతను మాట్లాడుతున్న సేపు అవతల వాళ్ళు కామ్గా ఉంటారా లేదా? మరి కామ్గా ఉంటే అభినయం ఎట్లా? అతను అభినయిస్తూనే ఉంటాడు కానీ మాట్లాడకుండా అభినయిస్తుంటాడు. అతను మైమ్ చేస్తున్నాడు కానీ తను మైమ్ చేస్తున్నాడని తెలియదు. సో హీ నీడెడ్ ట్రైనింగ్ ఫర్ దాట్. ఇప్పుడు నా డైలాగ్ అయిపోయింది, నేను రిలాక్స్గా ఉంటానంటే కుదరదే. ఎగ్జాక్ట్లీ. సో నా డైలాగ్ చెప్పినప్పుడు దానికి రియాక్షన్ ఎట్లా ఉండాలి, ఏ మూడ్లో ఉండాలి, అదంతా మైండ్లోనే చేస్తున్నాడు. సో ఈజ్ డూయింగ్ మైమ్. సో మైమ్ అనునిత్యం ఎప్పుడు ఉంటుంది కానీ మైమ్ చేస్తున్నాడని తెలియదు. ఎంతమంది కళాకారులు కానీ మైమ్ లేకుండా ఏది ఉండదు. అందుకే మైమ్ అనేది సర్వ కళలకు తల్లి లాంటిది. దాని మీదనే ఇంకా ఏదైనా బిల్డింగ్ కట్టడం. సో అది డాన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మామూలుగా చతుర్వేద అభినయాలు అంటారు. ఒకటి శారీరక అభినయం, 2 సాత్విక అభినయం, 3 వాచిక, 4 ఆహార్య. శారీరకం అంటే శరీరం నుంచి కింది దాకా, పాదం దాకా. సో సాత్విక అంటే ఇన్నర్, వాచిక డైలాగ్, ఆహార్యం అంటే మేకప్ అండ్ కాస్ట్యూమ్. సో వాచిక ఒక్కటి తీసేస్తే ఈ 3 అభినయాలు మైమ్లో ఉన్నాయి. సో ఈ 3 అభినయాలు వాచికంతో వచ్చినప్పుడు వేరే తీరుగా బిహేవ్ చేస్తుంది. సో నేను ఎటు వెళ్తున్నావు అని చెప్పినప్పుడు వాయిస్ యూజ్ చేసినప్పుడు శారీరక అభినయం తగ్గిపోతుంది. ఎక్కువ ఎందుకు ప్రాచుర్యం లేదంటే అందరికీ నోరు ఉంది కదండి. సో మాట్లాడడానికి ఎక్కువగా ఉపయోగపడతారు. కానీ సైలెన్స్ ఈజ్ ఎ మోర్ వైలెన్స్. అది భయంకరంగా ఉంటుంది, దాన్ని దాటి తట్టుకోవాలంటే కష్టం. సో అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నిశ్శబ్దంతో అనేక సమస్యలను పరిష్కరించవచ్చు, అనేక సమాధానాలను ఈజీగా చొప్పించవచ్చు. సో దానికి ఉండేటువంటి ఆడియన్స్ సపరేట్గా ఉంటారు. సో ఇది ఎందుకు మీరు అన్నట్టుగా ప్రాచుర్యంలో లేదంటే, తక్కువ మన భారత సాంస్కృతిక కళలో అన్ని డాన్సులలో ఇమిడి ఉంది, ప్రత్యేకించి లేదు. రైట్.
సో అందువల్ల దీన్ని ప్రత్యేకించి ఏమైనటువంటి గుర్తింపు రాలేదు. కానీ నృత్య నాట్య దాంట్లో ఆల్రెడీ మైమ్ ఉంది. ఎస్. సో కనుక మన వాళ్ళు సపరేట్గా చేసి చేయలేదు కనుక అది రాణించలేదు. కానీ అది స్ట్రాంగ్ ఎలిమెంట్గా మన భారతీయ సాంస్కృతిక కళనే ఉంది. అయితే వెస్ట్రన్ కంట్రీస్ లోపల విడిగా చేశారు కనుక అది అక్కడ మైమ్ మూకాభినయం అని ప్రాచుర్యంలోకి వచ్చింది. తర్వాత ప్రస్తుతం ఇండియా లోపల వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కేరళకు వచ్చి కుడియాట్టం అట్లాంటివన్నీ నేర్చుకుంటూ మైమ్ లోపల యూజ్ చేసిన వాళ్ళు కూడా నేను చూశాను. మార్షల్ ఆర్ట్స్ ఇండియన్ ముద్రికల మీద, మన నాట్యశాస్త్రంలో ఉన్న ముద్రికల మీద, వాటి మీద ఎట్లా ఉంటుంది వీటి మీద రీసెర్చ్ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అదే కోణంలో నేను ఇంప్లిమెంట్ చేసి ఇండియన్ అండ్ వెస్టర్న్ ఫామ్లో నేను చేశాను కనుకనే అదర్ కంట్రీ వాళ్ళు నన్ను ఆదరించడం జరిగింది. ఎస్. అంటే మీకు అంటే నేను ఒకటి విన్నాను, దాని గురించి ఒకసారి చెప్పండి మీకు వీలైతే, అంటే మీకు అభ్యంతరం లేకపోతే. అంటే మీకు ఒక యుఎస్ స్కాలర్షిప్ వచ్చిందని, ఆ స్కాలర్షిప్ అందుకోవడానికి వెళ్ళడానికి మీ దగ్గర డబ్బులు లేవని, అసలు ఏంటి స్టోరీ ఏంటి సార్ అది? ఇది నేను మా ఇంట్లో ఆర్టిస్ట్, ఇప్పుడు అందరూ ఎవరైనా కానీ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాను ఇదంటే ఎవరు సపోర్ట్ ఉండదు. మా అమ్మ నాన్నల వాళ్ళు కూడా అసలు దానికి ఎంకరేజ్ చేసే వాళ్ళు లేకుండే. నేను చిన్నప్పుడు కూడా 6th క్లాస్ ఏ మధుసూదన్ MBBS అని రాసుకున్నాను. బట్ నాకు మంచి పేరు వస్తున్న సందర్భం లోపల ఒకసారి నేను వరంగల్లో షో చేశాను. తర్వాత కొంతకాలం తర్వాత స్టేట్ దాట్ చేశాను. తర్వాత బయటి కంట్రీలో ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇండియాలో ఉన్న అందరి ఆర్టిస్టులను చూశాను, బయటి కంట్రీలో ఎలా మైండ్ చేస్తారు అని ఒక బాగా ఉత్సాహం ఉండేది. బట్ ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి అవకాశం ఉంటే బాగుండు అని నేను అప్లై చేశాను. టోనీ మ్యాట్నరో అని ఒక గ్రేట్ మైమ్ ఆర్టిస్ట్, వాళ్ళ నుంచి నాకు స్కాలర్షిప్ దొరికింది. అయితే వెళ్ళడానికి మాత్రం డబ్బులు లేవు, ఇంట్లో వాళ్ళు చెప్పడానికి లేదు, ఏమీ లేవు. ఈ విషయాన్ని ఎవరు చెప్పాలి అనుకున్నప్పుడు సడన్గా అదే రోజు సాయంత్రము వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి విజయవాడకి ట్రైన్లో చిన్నజీయర్ స్వామి గారు వెళ్తున్నారు. జట్ వికాస్ తరంగని వాళ్ళు నన్ను అడిగారు, నువ్వు మొన్న షో చేశావు కదా స్వామివారు, నేను గుర్తుపడతాను, వెళ్తున్నావు, మీరు వస్తావా అని అడిగారు. నేను వెళ్ళాను. స్వామివారు చూసి నన్ను గుర్తుపెట్టినారు. ఏమాయి బాగున్నావా? బాగున్నాను స్వామి. ఏంటి విషయాలు, ఎలా జరుగుతున్నాయి నీ షోస్, బాగున్నాయా? స్వామిలా ఒక అవకాశం వచ్చింది, బట్ వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చారు కానీ వెళ్ళాలి, మార్గం లేదు. వాళ్ళు అన్నీ ఇస్తే మనం ఏదో ఒకటి చేద్దామా అని అన్నారు. సో అదే నాకు కొండంత బలం వచ్చింది. సో స్వామివారి దగ్గరికి వెళ్ళడం, నాకు వీసా రావడం, నాకు స్వామివారు ₹1,00,000 స్పాన్సర్షిప్ ఏర్పాటు చేయడం, నేను వెళ్ళడం రావడం జరిగింది. సో అలా అడ్వాన్స్ మైమ్ ట్రైనింగ్ నేర్చుకునేటువంటి అవకాశం దక్కింది. ఆ విధంగా మైమ్ రంగంలో ఇండియా నుంచి ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ బయట కంట్రీ వాళ్ళు ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు, US మైమ్ థియేటర్ నుంచి. సో అలా నేను తొలి భారతీయుని అయ్యాను. స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ వస్తుందండి? అప్పుడు నేర్చుకున్న టైం మరకే ఇచ్చారు. తర్వాత ఇండియన్ స్కాలర్షిప్ నాకు ఇచ్చారు. అట్లా 2 years కోర్స్ మట్టుకే ఉంటుంది స్కాలర్షిప్ అనేది, లైఫ్ లాంగ్ ఉండదు. ఏదైనా స్కాలర్షిప్ డ్యూరేషన్ పీరియడ్ మట్టుకే ఉంటుంది. ఓకే. కానీ నాకు అనిపిస్తోంది ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత, మీ ఆకాశవాణి సినిమా చూసిన తర్వాత, మైమ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సూపర్గా యాక్ట్ చేయగలుగుతారు. యాక్ట్ చేసేవాళ్ళు మైమ్ చేయలేకపోవచ్చేమో, కానీ మైమ్ చేయగలిగే వాళ్ళు ఎంతటి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అన్నా సినిమాల్లో చేయగలుగుతారు అనేది నిజం. కారణం ఏంటంటే శరీరం మీద పట్టు, తర్వాత అభినయానికి సంబంధించినటువంటి పట్టు, అంటే సాత్విక అభినయం పట్టు, ఈ రెండు ట్యూన్గా ఉంటాయి. ఈ యొక్క అపప్రద జనాల లోపల ఊరికే మోసారు ఏంటంటే థియేటర్ పర్సన్స్ కానీ మైమ్ ఆర్టిస్ట్ కానీ బ్రాడ్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారని. దానికి రీజన్ కూడా వ్యాలిడ్ రీజన్ ఇచ్చేసి అపప్రదని ఇంకా స్టాంప్ వేసినట్టుగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు స్టేజ్ పర్ఫార్మర్స్, అంత దూరం నుంచి చెయ్యాలి, వాళ్ళకి మామూలుగా అయితే కనబడదు కనుక వాళ్ళు పెద్దగా చేస్తారు. అలాగే కెమెరా ముందు కూడా వచ్చేసి అలాగే చేస్తారు అనేటువంటి ఒక అపప్రద ఉంది. కానీ అది అబద్ధం. స్టేజీకి అలా చేయాల్సి వస్తుంది కనుక అలాగే చేస్తారు, చిన్నగా చేయమంటే కూడా చేస్తారు. అంత కంట్రోల్ ఉంటుంది కనుక టీవీ ముందు కానీ కెమెరా ముందు కానీ, అంటే సినిమాకి కానీ టీవీ కానీ సక్సెస్ అయిన వాళ్ళంతా థియేటర్ పర్సన్సే.
ఆ హిస్టరీ చూసుకుంటే సావిత్రి గారు కానీ, గుమ్మడి గారు కానీ, రంగారావు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, ఎంతమంది థియేటర్ పర్సన్స్ వాళ్ళు అంత బ్రాడ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన వాళ్ళే సహజత్వంగా సున్నితంగా ట్యూన్డ్ అయి చేసిన వాళ్ళు. అలాగే ఇంతకంటే ఇంకొంచెం అడ్వాన్స్ ఏంటంటే మైమ్ ఆర్టిస్ట్, మాటలు లేకుండా అభినయాన్ని పలికించడం. అంటే థియేటర్లోనే ప్రాక్టీస్ ఉంటూ అసలు మాటలు లేకుండా సున్నితంగా, అంటే బాడీ లాంగ్వేజ్ కూడా తోడవుతుంది ఇంకా. సో దానివల్ల ఇంకా ఈజీ అవుతుంది. సో ఆ కోణంలో మీరు అన్నట్టుగానే ఒక మెట్టు ఇంకొంచెం ఏదో డిఫరెంట్గా ఉందే అనేటువంటి ఫీలింగ్ మాత్రం కనబడుతుంది. కానీ ఇంతకుముందు కొన్ని ఆర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఇది మీకు తిండి పెడుతుందా అన్న సందర్భాలు చాలా. అవునండి, అవును. మైమ్ మరి మీకు తిండి పెట్టిందా అని అంటే? మంచి మాట అడిగారు. చాలామంది అడుగుతారండి ఈ ప్రశ్న. నేను ఉద్యోగం తీసేసుకొని ఒక సూట్ కేసు పట్టుకొని 500 రూపాయలతో హైదరాబాద్కి వచ్చాను. నేను 2002లో నా జేబులో 500 ఉంది. 500 అయిపోతున్న సమయంలో ఒక ప్రోగ్రాం వచ్చేది. ఓకే. మళ్ళీ ఒక 1000 రూపాయలు, మళ్ళీ ఒక ప్రోగ్రాం వచ్చేది. మళ్ళీ అలా వెళ్తూ నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, నాకు ఒక కారు ఉంది, నాకు బైక్ ఉంది, నాకు సైకిల్ ఉంది. దట్స్ నైస్. అండ్ నాకు భార్య, కూతురు. ఓకే, ఓకే, దట్స్ నైస్ రియలీ. అంటే మీరు మధ్యలో మొగల్ రేకుల సీరియల్ కూడా చేశారా 2011? అవునండి, చక్రవాకం ఫస్ట్ చేశాను. అందులో నేను ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. ఏఆర్సి బాబురావు గారు అని ఆయన పరిచయం చేసినారు. ఇప్పుడు చదువుకోవాలి, తర్వాత ఉద్యోగం ఏదైనా ఉండాలంటే మనం చేయలేము. ఆర్ట్కి సంబంధించింది ఏదైనా పర్వాలేదు. అయితే మావాడు సీరియల్లో మంచి అభినయం చేస్తాడండి. ఆల్రెడీ నాటకాల లోపల బెస్ట్ యాక్టర్ నంది వచ్చింది. నాటకాలు మళ్ళీ వస్తే నేను చేయలేదు. ఓకే, 1, 2 అంతే. 20 నాటకాలు చేసాం. 20 నాటకాలు అద్భుతమైన నాటకాలు. అండ్ చాట్ల శ్రీరాములు గారి దగ్గర డిక్షన్ నేర్చుకున్నాను. సో ఆయన దగ్గరుండి రోజుకి ₹1 నా ఫీజు. ఓకే. నేను వారికి ఇవ్వడం, నాకు నేర్పడం. ఫ్రీగా ఇస్తే ఏది రాదురా, 6 గంటల కంటే 6 గంటలకి ఏమ్రా, ఏం బే అనేవాడు అనమాట. ఏం బే, 5 నిమిషాలు ముందు వచ్చావేంటి, 6 అన్నా 6 రావాలి కదా, 6:01 అయింది, 1 మినిట్ లేట్ అయింది. ఒక పదం రాసేవాడు. ఈ బూత్ పదం నేను అనలేంట్రా, నేను ఇది నీదే అని అనేవాడు. చాలా ప్రేమతో నాకు ఆయనే, నువ్వు నాకు రుణపడిపోతావు, అందుకే రూపాయి ఇచ్చి క్లాస్ విను అని చెప్పేవాడు అనమాట. సో అట్లా ఆయన దగ్గర నేను వాచ్ కాపీ నేర్చుకోవడం. తర్వాత ఆయన్నే ఒక రికమెండ్ చేశాడు టీవీ సీరియల్కి, మిస్టర్ అండ్ మిస్సెస్ న్యూసెన్స్ అని. జీ తెలుగు అప్పుడే స్టార్ట్ అయింది, నరేష్ గారితో కాంబినేషన్. అది అందులో నేను మెయిన్ లీడ్, నేను హీరోగా చేశాను ఫస్ట్. తర్వాత ఆ అనుభవంతో చక్రవాకం అప్పుడు బాగా పాపులర్, ప్రతి ఇంట్లో చాలా పాపులర్ ఉండేది. అందులో వాళ్ళు తెలంగాణ యాక్సెంట్ తోటి ఒకటి కావాలంటే నన్ను తీసుకున్నారు. అలా వాళ్ళు ఇచ్చినటువంటి మామూలు అమౌంట్ నాకు అలా ఉపయోగపడ్డం. తర్వాత నేను ఎందుకు నేర్చుకున్నాను అంటే, నేను ఒక విభాగంలో ఉండేవాడిని కాదండి. అక్కడికి వెళ్తే డబ్బింగు, ఎడిటింగు, ఆర్ఆర్, డైరెక్షన్ దగ్గర కూర్చుంటే బిందునాయుడు గారి దగ్గర కానీ, మంజునాయుడు గారి దగ్గర, అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర స్క్రిప్ట్ తీసుకొని షార్ట్ డివిజన్ ఏ విధంగా చేస్తారు, అలా అన్ని విభాగాలు నేను బేసిక్స్ ఏంటి నేర్చుకునేవాడిని. తర్వాత లైట్స్ దగ్గరికి వెళ్తే ఏ లైట్ పెడుతున్నారు, ఎందుకు షాడో పడుతుంది, గోస్ట్ ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది, ఇట్లా ఇదన్నీ అవసరం, ఆర్టిస్ట్కి అవసరం. ఇట్లా అన్ని విభాగాల లోపల నాకు బ్యాచులర్ లైఫ్ అప్పుడు. సో నేను 24 గంటలు అటువైపు ఉండేవాడిని. అంటే ఒక రంగంకి వెళ్తే అవన్నిటిని కలగబెట్టుకునేవాడిని అట్లా. సో అట్లా టీవీ సీరియల్కి వెళ్ళడం జరిగింది. బికాజ్ ఐ వాంట్ టు లెర్న్ న్యూ థింగ్స్. సో నాకు అవకాశం వచ్చింది, డబ్బులు వచ్చింది, చదువుకోవచ్చు. సో వై నాట్, అందుకోసం వెళ్ళాను. మల్లన్న సినిమాలో విక్రమ్ గారికి మీరే చెప్పారా? నేను దీంట్లో డేవిడ్ అనే మూవీకి చెప్పాను. ఓకే, కానీ మీ వాయిస్ విన్నాక నాకు మల్లన్న గారి సినిమాలో మీరే ఇచ్చారేమో అనిపించింది వాయిస్. నిజంగా ఆయనే వేరే మన చాలా సీనియర్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ వారు ఇచ్చారు. బట్ నన్ను డేవిడ్ మూవీకి సెలెక్షన్ కోసం మల్లన్న సీన్లో ఉన్నటువంటి వాయిస్ అని చెప్పన్నారు. ఆయనే చెప్పినట్టుంది, ఆయనతో చెప్పించండి అని అన్నారు. ఓకే. బట్ నేను నా ప్రొఫెషనల్ ఏంటంటే, నేను రేపు ఖచ్చితంగా సినిమాకి వస్తే ఈ వాయిస్ మళ్ళీ విన్నట్టుగా ఉండకూడదు, నా వాయిస్ ఎక్కువగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా పాపులర్ కాకూడదు అన్న ఉద్దేశం మీద ఎక్కువ చెప్పలేదు. కానీ నా వాయిస్ అంతమందికి సూట్ అయింది.
విక్రమ్ గారితో పాటు ఇంకెంతమంది చెప్పారు మీరు? సుదీప్ గారికి చెప్పాను, ఆశీస్ విద్యార్థి గారికి చెప్పాను, ఓకే అండ్ అనేక క్రౌడ్స్ కూడా చెప్పాను. ఓకే అంటే ఐ వాంట్ టు లర్న్ న్యూ ఎక్స్పీరియన్స్. సో ఎలా చేస్తారు టెక్నికల్గా, మనమే ఎప్పుడు కానీ ప్రతిరోజు ఏదో నేర్చుకోవాలి. సో వాళ్ళందరూ ఎట్లా ఉండేది, సో ఈ ట్యూనప్ నేర్చుకోవడం కోసం నేను వెళ్తుండేవాడిని అనమాట. ఏమన్నా డైలాగ్ గుర్తుందా? లేదండి అసలు. నాకు తెలుసు, మీకు బేసిక్గా గుర్తున్నా మీరు చెప్పారు, నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే నాకు మైమ్ ఆర్టిస్ట్ కావడం వల్ల నా చెవులు పనిచేయవండి. అబ్బా నిజం, నాకు పేర్లు గుర్తుండవు. ఓకే గుర్తుండవంటే నేను గుర్తు పెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయను. మరి ఏం కనపడతాయి చెప్పండి? ఓన్లీ వ్యక్తులను చూడగానే వాళ్ళ అభినయం, వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ ఉన్నటువంటి భావాలు నాకు అర్థమైపోయేది. సో అది ఎప్పుడు గుర్తుండిపోతుంది. సో అట్లా నాకు ప్రాక్టీస్ అయింది. ఓకే నా చెవులను మ్యూట్ చేయడం ఎట్లా అంటే ఈ మాట కూడా ఎందుకు అంటున్నానంటే, చాట్ల శ్రీనివాల్ గారు అన్నారు, అరే కళ్ళు తెరిచి నిద్రపోవచ్చు తెలుసా నీకు అని అన్నాడు. సార్ చెవులు కూడా మూసుకొని కళ్ళతోనే చూడొచ్చు సార్ అని నేను అన్నాను. అది ఎట్లా సాధ్యం రా అంటే, చూడండి సార్, ఇప్పుడు మీరున్నారు, వెనక నుంచి వస్తున్నప్పుడు నేను కళ్ళు వెనక్కి తిప్పి చూడొచ్చు అని అంటే ఎట్లా అంటే లేదు, ఇలా 2-3 ఉన్నారు. నేను జపాన్లో ఒక వర్క్షాప్కి వెళ్తే అతను రష్యా ఆర్మీలో పనిచేసినాడు. స్నోలో ఉండేవాళ్ళు, కళ్ళు తెరిచి నిద్రపోయేవారు వాళ్ళు. కళ్ళు మూస్తే ఎవరికైనా అనుమానం వస్తుందని కళ్ళు తెరిచి నిద్రపోయేవాళ్ళు. అలాగే చాట్ల శ్రీనివాల్ చెప్పినారు, ఆయన తోటి జడ్జి, అతని పేరే చెప్పినారు, చాలా కాలం క్రితం నిద్ర వచ్చేదట, కానీ జడ్జి చూస్తున్నట్టుగా ఉండేవాడు. ఏం చేసి కరెక్టేనా అని చీటింగ్ చేశాడట. సో అలాగే నేనేం చేసేవాడిని అంటే, సరే ఇది ఏదో కొత్తగా ఉంది, బట్ ఆ ఫోకస్ చేస్తూ కళ్ళతోటి నాకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అండి, శరీరంలో ప్రతి అవయవం అబద్ధం ఆడుతుందండి. తల నుంచి పాదం దాకా ప్రతి అబద్ధం ఆడడానికి ఉంటుంది, నిజం చెప్పడానికి ఉంటుంది. మేము తిన్నాము, బాగుందండి అంటే బాగుంది అండి, అది బాగా లేకుండా మర్యాద కోసం చెప్తాను. వాసన వస్తుంది, ఏదో బాగుందండి, ఓకే. సో నచ్చింది నచ్చలేదు ఏదని చెప్పగలుగుతాం, కానీ కళ్ళు మాత్రం అబద్ధం చెప్పండి. వన్స్ ఎప్పుడైనా ఎదుటి వాళ్ళతో కళ్ళల్లో చూసామనుకోండి, చెవులు పనిచేయవు. సో వాళ్ళు వెళ్తుంది లోపల ఉండేటువంటి మనసు ఏం మాట్లాడుతుందో వినడానికి వెళ్తుంది. సో ఆ ప్రాక్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే నేనే అలా ఏమి కాదు, జస్ట్ ఓన్లీ జనాలు బాగా అర్థం చేసుకుంటారు మీరైతే. అదే అర్థం కాదండి ఇప్పుడు, అర్థం కాదా? ఎందుకంటే ప్రతి మనిషి ప్రతి సెకండ్కు మారుతాడు, ప్రతి సెకండ్ మారుతుంది. మనసు అనేది ప్రతి సెకండ్ మారుతుంది, కనుక ఎప్పుడు ఎట్లా ఏ విధంగా ఉంటారో అర్థం కాదు. సో ఈ విషయం తెలుసుకున్నాను. అచ్చా, ఇది అర్థం చేసుకున్నారు ఫైనల్. కానీ సార్, ఆకాశవాణి సినిమా చూసినప్పుడు నేను టైటిల్స్తో సహా చూసాను, మీకు అభ్యంతరం లేకపోతేనే. బట్ కానీ ఎందుకు పేరు కూడా ఎందుకు వేయలేదు అంటే ఏం చెప్తారు? లాస్ట్లో ఉంది, లాస్ట్లో వేశారు పేరు లాస్ట్లో ఉంది, లాస్ట్లో వేశారు. మామూలుగా అందరికీ ఇచ్చినట్టుగా వేశారు. అవునా? అవును ఉంది. ఓకే, ఫస్ట్ సముద్రకని గారిది, తర్వాత నా పేరు ఉంటుంది అందులో. నాకు తెలిసినంత వరకు మీరు చూడండి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, మైమ్ మొదలు ఉంటుంది. ఓకే, ఏంటి ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా మీరు? ఎలా, హౌ? ఫ్రెంచ్ మాట్లాడతారా మీరు? నాకు ఫ్రెంచ్ రాదండి. ఆవిడ తెలుగు నేర్చుకున్నారా? పోనీ ఆవిడ తెలుగు రాదండి, అంటే పెళ్ళైతే చేసుకున్నారు. మొత్తానికి పేరు అంటే ఆవిడ పప్పెటియర్, తోలు బొమ్మల కళాకారిని, నేను మైమ్ ఆర్టిస్ట్. ఇప్పుడు పెళ్ళయ్యాక భార్య భర్తల పరిస్థితి అదే ఉంటుంది, అంటే ఆడించే వాళ్ళు. మా ఆవిడ నన్ను పప్పెట్ చేసి, మీరు కూడా ఇలా మాట్లాడడం ఏంటండి అసలు? అంటే నన్ను చూసి మిగతా వాళ్ళు చెప్తే నాకు తెలిసిందండి అలా. అంటే మీ ఇద్దరు జోడి బాగుందిరా, మామూలుగా ఎలాగైనా అంటే భరణిగా నా అన్నారు అనమాట. ఆవిడ తోలి బొమ్మల కళాకారిని ఆడిస్తుంటుంది, బొమ్మలు ఎప్పుడు మాట్లాడవు, నువ్వు బొమ్మ వేయగలరా మైమ్ ఆర్టిస్ట్, అందుకోసం మీ ఇద్దరు భలే కాంబినేషన్ అని ఆయనే దగ్గర పెళ్లి చేస్తున్నారు. సో షీజ్ అనుకోకుండా ఆవిడ ఇండియా లోపల ఒరిస్సాలో కథక్ డాన్స్, మన ఇది ఇక్కడ కటక్ లోపల కుంజన్ డాన్స్ అకాడమీ ఉంది, ఒడిస్సీ డాన్స్ నేర్చుకోవడానికి వచ్చింది తను. నేను ప్రతి ఇయర్ ఒడిస్సీ డాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బాడీ లాంగ్వేజ్, అభినయానికి సంబంధించిన క్లాస్ చెప్తాను. వాళ్ళు నన్ను ఎప్పుడు పుష్ చేస్తుండే, ఏరా పెళ్ళి చేసుకోవచ్చు కదా అని. మామూలుగా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆవిడ మీరా దాస్ అని ఆవిడ చాలా టాప్ మోస్ట్ డాన్సర్, ఆవిడ నేను కలిసి ఫ్యూజన్ కూడా చేశాను. ఆవిడ అంటుండే, మధు మంచి అమ్మాయిలు నేను చేసి పెడతాను నీకు ఎందుకు అని.
ఐఎమ్ ఫ్రీ. ఇప్పుడు ఢిల్లీ అంటాను, బాంబే అంటాను, మళ్ళీ కలకత్తా అంటాను, ఒడిశా అంటాను. నన్ను ఎవడు భరిస్తాను? ఎందుకు అని అంటే, లేదంత ఫ్రీగా నువ్వు తిరగడం నాకు ఇష్టం లేదు, నీకు పనిష్మెంట్ కావాలి అని అంటే, అయితే పారిపోయేవాడిని. ఓకే. సడన్గా నా విషయం ఆమె వచ్చినప్పుడు వాళ్ళు ఏదో చెప్పినారు. ఆమెకి కూడా ఇష్టం లేదు పెళ్ళి అనేది, ఆమెకు కాన్సెప్ట్ ఇష్టం లేదు. ఇట్స్ ఎ డెస్టినీ. నన్ను స్పీక్ మ్యాకే వాళ్ళు పిలిచారు అదే టైంకి. ఇలా అమ్మాయి ఉంది ఫారెన్ నుంచి, ఆమెను చూస్తుంటే కరెక్ట్గా మీ ఇద్దరు సెట్ అవుతుంది ఏమో అని నాకు అనిపిస్తుందని ఆవిడ అంది. ఆమె ఎప్పటిదాకా ఉంటుందని నేను అడిగాను. అంటే పలానా డేట్ వరకు ఉంటుంది. ఓకే, నాకు ముందే వచ్చే అవకాశం ఉన్నా ఆమె వెళ్ళిపోయిన రోజే నేను ఒడిశాకి వచ్చేటట్టుకు నేను ఫిక్స్ చేసుకున్నాను. ఆమె ఫ్లైట్ ఎక్కుతుంది, నేను ట్రైన్ నుంచి దిగుతున్నాను. వాళ్ళు నాకు మీద కోపపడినాను, ఏం రా కొంచెం ముందుకు రావచ్చు కదా అంటే, నా లైఫ్ ఇది, ఐఎమ్ సో హ్యాపీ అనుకున్నాను. బట్ సడన్గా ఫేస్బుక్లో వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం, ఓకే యాక్సెప్ట్ చేయడం ఏదో జరిగింది. నాకు ఒక ప్రొజెక్టర్కి సంబంధించిన అవసరం ఏర్పడింది. వీళ్ళు బాగా వాడతారు. ఓకే. అయితే సడన్గా ఆమె ఆన్లైన్లో ఉంది. నేను అడిగాను, మీకు వాట్సాప్ ఉందా? ఆమెకు లేదు, నాకు లేదు. ఫస్ట్ టైం ఇద్దరం ఇన్స్టాల్ చేసుకొని ఫోన్లో మాట్లాడుకున్నాం. ఆమె అనుకుంటుంది నాకు బాగా ఇంగ్లీష్ వచ్చని. ఓహో. నేను చాలా గొప్ప నాలెడ్జ్ ఇంగ్లీష్లో అంటు మామూలుగా. అసలు నేను మాట్లాడింది అవతల వాళ్ళకి అర్థమైందంటే ఆవిడ మేధావి. సో ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ సరిగా రాదు. ఓకే. సో కానీ బేసిక్ ఇంగ్లీష్ వచ్చి, నేను 18 సార్లు అమెరికాకి వెళ్ళాను. నాకు మైమే ఏ దేశానికి వెళ్ళబడినా వెళ్తాం. సో అక్కడికి వెళ్ళగానే మా ఆవిడని అంటే అప్పుడు మా ఆవిడ కాదనుకుంది. సో ఇట్లా ప్రొజెక్టర్ అవసరం ఉంది అని మామూలుగా అడిగితే తాను ఒక 2 days తర్వాత నాకు పంపించింది. ఆ మాట ఒక 1 hour సేపు మాట్లాడుకున్నాం. మీరేం చేస్తున్నారు ఏంటి ఇలా. నేను కొత్తగా మాట్లాడుతున్నట్టు కనిపించలేదు. తను ఇండియాకి వచ్చి మైమ్ నేర్చుకోవాలనుకుంది. అప్పుడే ఒక 3 నెలల క్రితం వచ్చింది కనుక ఒక 6 నెలల వరకు వీసా ఉంది. తను వచ్చేసింది. ఎయిర్పోర్ట్లో చూడగానే నాకు మామూలుగా మాట్లాడడం, ప్రపోజ్ చేయడం. తను తను మీరు చేయలేదు లేదని చెప్పండి. నిజం, అందులో అబద్ధం ఉంది అందులో తీసుకోవడానికి. మామూలుగా సైలెంట్గా చెప్పడం, అర్థం చేసుకోవడం, మా వాళ్ళు స్టూడెంట్స్ కొంత గెలకడం, ఇవన్నీ నాకు ఇష్టం లేదండి. కానీ ఎందుకు అని అడిగితే నేను ఒకటే చెప్పినాను, ఏంటంటే మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఇద్దరు ఒప్పుకుంటేనే పెళ్ళి. ఇది మా అమ్మ పక్కన ఉంది. ఈ సందర్భంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారండి. మా అమ్మకి తెలుగు తప్పించేం రాదు, ఈవిడకి ఇంగ్లీష్ తప్పించే, ఫ్రెంచ్ తప్పించేం రాదు. కానీ వీళ్ళిద్దరు గంట సేపు మాట్లాడుకున్నారు. అండ్ మా అమ్మ ఏం చెప్పింది ఈమె మొత్తం చెప్పింది, ఈమెం చెప్పింది మా అమ్మ చెప్పింది. అది కొంచెం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మేము అటు ఇటు తిరుగుతుంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. సో ఇక్కడ చాలా ఏదో గమ్మత్తు కనెక్షన్ ఉంటేనే కానీ జరగదు అన్నట్టుగా జరిగింది. నేను చెప్పిన ఈ మాటకి ఆమె, నేను అనుకోకుండా అక్కడ ఇంటర్నేషనల్ మైమ్ ఫెస్టివల్ జరిగింది. 45 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇంతవరకు ఏ ఇండియన్ ఆ మైమ్ ఫెస్టివల్లో పాల్గొనలేదు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు పార్టిసిపేట్ ఇంటర్నేషనల్ మైమ్ ఫెస్టివల్ మార్చోది. ఓకే. సో ఫ్రాన్స్కి వెళ్ళాను. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ నాన్న ఏంటి ఎవడో ఫేస్బుక్లో కలిస్తే నేను 5 నిమిషాలు మాట్లాడితే వెళ్దామని ఆయన అన్నాడు. ఈ విషయం నాకు చెప్తే నేను బాధపడతానండి. లేదు, మా నాన్న ఒక బిజీగా ఉన్నాడు అని 3 days తర్వాత నన్ను తీసుకెళ్ళి నన్ను బయట నిలబెట్టింది. నాకు ఇవన్నీ తెలియదు, మామూలుగా నడుచుకుంటూ వెళ్ళాను. మాట్లాడి ఆయన కోపంగా ఏదో మాట్లాడుతూ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు. నేను వెళ్ళగానే చూశాను, నమస్తే అన్నాను. ఆయనకి ఇటాలియను, ఇంగ్లీష్ రాదు. మీ ఇద్దరం మాట్లాడుకున్నాం. 5 నిమిషాలు అన్న మాట 2 గంటల సేపు జరిగింది. ఏం మాట్లాడుకున్నాం, బాగున్నాం, ఇండియా అట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది ఇది అని అన్నాడు. అతను కాఫీ వెళ్ళాడు, కాఫీ ఇచ్చాడు, కాఫీ తాగాం, కూర్చున్నాం. తర్వాత డిన్నర్ పిలిచినాడు. మేము వేరే ఊరికి వెళ్తున్నాం. అక్కడి నుంచి వచ్చాక అన్నాం. మా ఆవిడ తెలివిగా పెద్ద బొక్కే తీసుకెళ్ళింది. మామూలుగా పూలు ఇస్తే సంతోషపడతారు కదా, వాళ్ళ స్టెప్ మదర్ ఉంది, ఆమె కూడా సంతోషపడింది. పిలిచి బయటికి డిన్నర్కి వెళ్తా అంటే, నేను ఇంట్లోనే ఫుడ్ ఇష్టపడతాను, బయట తిన్నాను, నేను వెజిటేరియన్. ఓకే, నో ప్రాబ్లం. దెన్ హీ అరేంజ్డ్, ఈజ్ ఇటాలియన్. ఓకే. ఎక్దమ్ మామూలు వంట కాదు. ఈ నోస్ వెరీ వెల్. అది ఆర్టిస్ట్గా ఉంటుందండి. డిజైనింగ్, కలర్, ఫస్ట్ కోర్స్, సెకండ్ కోర్స్, థర్డ్ కోర్స్, మనకు అవన్నీ అలవాట్లేదు. బట్ ఐ ఎంజాయ్డ్ అలా. దెన్ నేను ప్రపోజ్ చేస్తానంటే మా ఆవిడ వద్దన్నది. మా నాన్న ఇప్పుడే సంతోషంగా ఉన్నాడు, ఇప్పుడే పాడు చేయకు.
నో బట్ అనుకోకుండా మాట్లాడడం. అక్కడే పికాసో ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుంది, తను పెళ్లి చేసుకునేటువంటి ఒక ఏరియాకి వాకింగ్లో కూర్చున్నాం. అదే చర్చ్ దగ్గర కూర్చున్నాం రాత్రి 12 గంటలకి. నా ఎమోషన్ చెప్పినాను, నువ్వెవరో నాకు తెలియదు కదా, ఎట్లా ఇస్తానయా నా కూతుర్ని. సరే మీకు నచ్చినప్పుడు ఇవ్వండి, బట్ ఐఎమ్ 39 నా. అప్పుడు 4 ఏళ్ళ క్రితం, నేను 5 ఏళ్ళ క్రితం. సో కానీ డిబేట్ చేస్తాను, కానీ లాగా లేట్ చేస్తే కష్టమైపోతుంది, ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు తను బాధపడిన కళ్ళు నీళ్ళు వచ్చాయి. ఈ రోజుల్లో మీ కూతురినివ్వమని ఈ సంప్రదాయం అయిపోయింది. మా అప్పుడు ఇట్లాగే అడిగేవాళ్ళు, ఇప్పుడంతా నువ్వు తాతవైనావని చెప్తున్నారు. సో కనుకనే అక్కడే తన చేతిని నా చేతిలో పెట్టి, ఎప్పుడు విడిపోవద్దు, కలిసి ఉంటానంటేనే నీకు ఓకేనా అని అన్నాడు. మైండ్ చేసినాడు. దెన్ ఐ సెట్ థమ్, దెన్ హీ హగ్డ్ మీ. అలా అయింది. మా అమ్మ పుట్టినరోజు నాడు మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం ఆగస్టు 15. నా పుట్టినరోజు నాడు అక్టోబర్ 6 మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అయితే ఇప్పుడు వస్తుంది మీ పుట్టినరోజు. రైట్. ఆవిడ ఇక్కడే ఉంటారండి? 4 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఈ కరోనా తల్లి వల్ల నా కూతురు స్కూల్కి డిస్టర్బ్ కావడం ఇష్టం లేక పోయిన సంవత్సరం అక్టోబర్ 22న కంప్లీట్గా మళ్ళీ షిఫ్ట్ అయ్యాం అక్కడికి. ఎందుకంటే ఇక్కడ షోస్ తగ్గిపోయినాయి, అక్కడ వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్గా ఉంది. సో తను చాలా హార్డ్ వర్కర్. తను ఇక్కడ ఉండే ఇండియన్ సొసైటీ లోపల తను ఫ్రెంచ్ మూవ్ అయిపోయింది. నిన్ననే అక్టోబర్ 2న ఇండియన్ ఎంబసీ లోపల గాంధీకి సంబంధించిన షో చేసింది. సో షీఈస్ బిజీ ఇన్ దేర్. ఎందుకంటే మేము ప్రొఫెషనల్గా మేము బిజీగా ఉండాలనుకున్నాం. సో తను అటు వెళ్ళింది, మళ్ళీ 3 months తర్వాత రావడం, మళ్ళీ నేను వెళ్ళడం, అట్లా నా కూతురు కోసం అక్కడే ఉంటుంది. అక్కడ జాయిన్ అయింది స్కూల్లో. అండ్ నా టెక్నాలజీ పెరిగింది కదా, వీడియో కాల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను ఇప్పుడే కొత్తగా సినిమా తెరంగేట్రం కూడా స్టార్ట్ అయింది. సో నేను షూటింగ్స్ కానీ బయటికి వెళ్తే వాళ్ళిద్దరూ ఒంటరిగా అయిపోతారు. సో అది నాకు ఇష్టం లేదు, తనకు ఇష్టం లేదు. సో తన ప్రొఫెషన్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం నాకు వీలైనప్పుడు అటు వెళ్ళొచ్చు. అట్లా మీ ఇద్దరం అండర్స్టాండింగ్ మీద అక్కడైతేనే కరెక్ట్. అండ్ అక్కడ ఎడ్యుకేషన్ కూడా ఓపెన్ మైండ్ ఉంటుంది. అట్లా ఆ ఉద్దేశం మీద మేము అక్కడికి అనుకున్నాం. సో అయితే మేము ఫ్రాన్స్ వస్తే మాకు డెఫినెట్లీ వచ్చేవాళ్ళం. ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు దాటి దట్స్ నైస్ రియలీ. అంటే మైమ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ, మైమ్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కానీ ఉండాల్సిన క్వాలిటీస్ ఏమైనా ఉంటాయండి జనరల్గా? అబోవ్ 18 years వాళ్ళకి మైమ్ అనేది నేర్చుకోవడానికి ఎలాంటి బాడీ అయినా పర్వాలేదు. బట్ హార్మోన్స్ లెవెల్స్ ఏవైతే పరిపక్వత వస్తుందో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇమిటేషన్కి ఏజ్ అయినా పర్వాలేదండి, చిన్నపిల్లల నుంచి ఇమిటేషన్ చేయొచ్చు. ఇమిటేషన్ అండ్ చెప్పినట్టుగా అనడం, చెప్పింది రీక్రియేట్ చేయడము కాదు, ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనేది మైమ్ కిందికి వస్తుంది. లేకపోతే అది మూకీ అవుతుంది. మూకీకి మైమ్కి చాలా తేడా ఉంది. మైమ్లో సైలెంట్ ఉంది, కానీ సైలెంట్ అంతా మైమ్ కాదు. ఓకే. మైమ్లో నిశ్శబ్దం ఉంది, నిశ్శబ్దం ఉన్నదంతా మైమ్ కాదు. రైట్. సో కొన్ని మూకీ సినిమాలు చూసాం, అదంతా మైమ్ కాదు. మైమ్కి సపరేట్ గ్రామర్ ఉంది. ఇప్పుడు మనం ఇది పతాక అంటాం, దీన్ని మనం ఆపం అని చెప్పొచ్చు, ఆశీర్వచనం తీసుకోవచ్చు, ఇలా అని చెప్పేసి పట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు, దెన్ కొట్టడానికి కూడా యూజ్ చేయొచ్చు. సో దీనికి ఒక లాంగ్వేజ్ ఉంది. ఇది సూచి, చూపించడానికి, ఒక్కటని చెప్పడానికి, డైరెక్షన్ చెప్పడానికి, మూమెంట్ చేయడానికి ఏదైనా చేయొచ్చు. సో లాంగ్వేజ్ పరంగా రీక్రియేట్ చేయడం అనేది మైమ్ అండి. ఊరికే సైలెంట్గా ఇలా ఉన్నాము అంటే కాదు, యూ నీడ్ టు స్టోరీ టెల్. సో ఏదో కుదరదు. సో దానికి ఒక మీనింగ్ తీసుకొస్తే అది మైమ్. సో మైమ్కి అలా అర్థం చేసుకుని క్రియేట్ చేయడానికి అబోవ్ 18 years ఎమోషనల్ స్థాయికి ఉన్న వాళ్ళకైతే పరిపక్వత ఉంటుంది అట్లా. సో అబోవ్ 18 yearsకి ట్రైన్కి ప్రొఫెషనల్గా ఉండాలి. కానీ బాడీ ట్రైనింగ్ ఎనీ ఏజ్ ఆఫ్టర్ 3 years వీ కెన్ గివ్. కానీ ఒకటి నాకు చాలా సంతోషం అనిపించిందండి, ఒత్తాన ఉన్న పేరు మీద తెలంగాణ గవర్నమెంట్ మీ గురించి ఒక పుస్తకంలో ప్రచురించడం అనేది. అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ మైమ్ గురించి, మనకంటూ భారతదేశం నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇది మన పతాకాన్ని ఇతర దేశాల్లో మన
గొప్పతనాన్ని చాటి చెప్పే అవకాశం కదా, గ్రేట్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. సో దాని గురించి ఒకసారి మాకు చెప్తారు. మీ తెలంగాణ ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ ఏం చేసిందంటే అండి, మైమ్ నేర్చుకునే వాళ్ళందరికీ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసింది. అలా 3 వర్క్షాప్లు మేము గవర్నమెంట్ సహకారంతో చేశాం. మాకు విపరీతంగా 150 అప్లికేషన్స్ వచ్చాయి. బట్ ఎక్కువ మందికి వేస్తే డైల్యూట్ అవుతుంది. సో ప్రాపర్గా 25 మెంబర్స్ తీసుకొని వాళ్ళకి భోజనం పెడుతూ అండ్ 11 days 12 days వర్క్షాప్. అది లాస్ట్ డే రోజు వాళ్ళతో ప్రదర్శన కూడా ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది. అలా చేసాం. తర్వాత ఒక ఇంటర్నేషనల్ మైమ్ ఫెస్టివల్ కూడా పెట్టినారు. ఓకే. సో ఆ ఫెస్టివల్ నుంచి అమెరికా నుంచి మన ఫ్రాన్స్, బంగ్లాదేశ్, తర్వాత ఇండియాలో ఉన్నటువంటి అనేక మంది గ్రూపులు వచ్చినాయి. 3 రోజుల పాటు జరిగింది. అండ్ ఎలినా సెరా అని మార్షల్ స్టూడెంట్, ఆవిడతో వర్క్షాప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ 3 రోజుల ప్రదర్శన లోపల రోజుకి 4 గ్రూప్స్ 3 గంటల పాటు ప్రదర్శన జరిగింది. కూర్చోవడానికి స్థలం లేనంత కిక్కిరిసిన జనాభాతో జరిగింది. సో విపరీతమైన పబ్లిసిటీ చాలా గొప్పగా జరిగింది. ఇదన్నిటిని దృష్టిలో పెట్టుకొని అండ్ ముందు చేసినటువంటి ఉత్తానం వర్క్షాప్ యొక్క రిజల్ట్ను, తర్వాత ఈ మైమ్ గురించి యొక్క హిస్టరీ, ఎంతమంది భారతదేశంలో కాకుండా బయట దేశంలో ఉన్నారు. హైదరాబాద్లో ఇర్షాద్ పంజతన్ అన్న గొప్ప మహానుభావుడు ఉండేవాడండి. ఇప్పుడు అతను జర్మనీలో సెటిల్ అయ్యాడు. అతను ఇండియాలో ఫస్ట్ మైమ్ ఆర్టిస్ట్. హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్. తను FTA లోపల ఫస్ట్ టైం గోవింద సినీ హీరో అతన్ని పిలిచి అతనితో యాక్టింగ్కి సంబంధించిన క్లాసెస్ చెప్పినటువంటి ఘనత మన హైదరాబాద్ది. సో వీళ్ళందరి గురించి తెలియని విషయాల కోసం మైమ్ స్కేప్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తకం పేరు మీద నా ముఖ చిత్రంతో ఆనాడు ఆ ఫెస్టివల్ లోపల విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన బుక్ అదేనండి, అది ఈ బుక్ అండి. దీనిని శాలిని మహాపాత్ర బ్యాక్ సైడ్ ఉంది. ఆమె షీఈ్ అ గ్రేట్ క్రిటిక్. ఆవిడ రీసెర్చ్ చేసి అథెంటిక్గా రాసింది. ఎవరెవరి దగ్గర ఉన్నదో వాళ్ళందరి దగ్గర పర్మిషన్స్ తీసుకొని, అంతకుముందు మైమ్ ఏ విధంగా ఉండేది, ముఖానికి వైట్ పెయింట్ వేసుకొని చేసేవాళ్ళు. సో అవన్నిటి కాకుండా మోడర్న్గా ఇప్పుడు ఏమీ మార్పులు వచ్చాయి. సో ప్రస్తుతం లోపల ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఇవన్నిటి మీద రీసెర్చ్ చేసి అథెంటిక్గా వాళ్ళే దీని మీద ఆధారపడి ఉన్నారు, ఇవన్నిటిని తెలుసుకొని రాసిన పుస్తకం ఇది. దాట్స్ గ్రేట్, రియలీ ఐల్ రీడ్ ఇట్ డెఫినెట్లీ. తర్వాత అంటే హైదరాబాద్లో మైమ్ నేర్చుకోవాలి అని అంటే కనుక అవకాశం ఉందండి? ఉందండి. నేను ఇండియన్ మైమ్ అకాడమీ అని 2003 లోపల నేను స్టార్ట్ చేశానండి. ఎక్కడుందో? సో హైదరాబాద్ నాకంటూ ప్లేస్ కానీ వెన్యూ కానీ లేదు. బట్ ఈ అకాడమీ పేరు మీద ఏం చేస్తున్నాం అంటే వీల్ టేక్ ఇన్ ద వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో 10 days 12 days అట్లా. నా యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ఇప్పుడు నాకు శక్తి ఉంది, తిరగగలిగే కెపాసిటీ ఉంది. సో నేను భారతదేశం అంతా పర్యటించాలని కోరిక నాకు. అలా ప్రతి రాష్ట్రంలో నేను ఒక వర్క్షాప్ పెట్టినాను. ఓకే. సో మధ్యప్రదేశ్ సీదిలో అయితే 1 month పెట్టినాను. సో పూర్తిగా అడవులలోనే. సో ఐ గాట్ ఏ ట్రైనింగ్ ఇన్ జపాన్. సో దానికి స్కాలర్షిప్ వచ్చిండే. సో అలాంటి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లకి ఎక్కడెక్కడ ఇండియా లోపల చేయాలంటే ఒక NSDనో FTAయో అలాంటి వాళ్ళకి మాత్రం ఉంది. కానీ గ్రేట్ టాలెంట్ రూరల్లో ఉన్నవాళ్ళు, నాటక రంగంలో ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్గా మైమ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, వాళ్ళ యొక్క బాడీ యొక్క ఇన్నర్ అండ్ అవుటర్ రెండింటిని ఫ్లెక్సిబిలిటీగా మలిచి ఎక్స్పోజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది దక్కట్లేదు. సో కనుక ఈ మైమ్ అనే పదం మీరు అన్నారు కదా ఇక్కడ తెలియట్లేదని. సో ఐ వాంట్ దీన్ని బ్రాడర్ వేలో ఆలోచన చేసి నేను భారతదేశం మొత్తం తిరిగాను. సో అట్లా మా గురువులు కూడా అలాగే చేశారు. సో వాళ్ళు చూసిన ఆ స్థాయి నుంచి ఇంకో స్థాయి లెవెల్కి నేను వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. నియర్లీ 125 వర్క్షాప్ ఎబో నేను చేశాను అట్లా భారతదేశం మొత్తం. రైట్. అంటే యాక్టింగ్ కోర్సెస్ కూడా మీరు చెప్తున్నారండి, లేకపోతే ఇది యాక్టింగ్ రిలేటెడ్ పర్పస్. ఓకే. మైమ్ అనేది ఏంటంటే ఆల్రెడీ నా స్పెషాలిటీ బాడీ అండ్ మూమెంట్ వర్క్షాప్. సో అభినయానికి సాత్విక అభినయం సంబంధించిన నవరసాల మీద, తర్వాత శరీరం మీద, తర్వాత మైమ్ ఏంటంటే అంటే మీరు మాట్లాడే ముందే మీ శరీరం మాట్లాడుతుంది. మీరు ఏదైనా అనుకునే ముందు శరీరం మాట్లాడుతుంది. అవును. ఆ శరీరం మాట్లాడిన తర్వాత మీ వాయిస్ రూపైన వాచిక అభినయం వస్తుంది. రైట్. సో కనుక ముందు శరీరాన్ని ఆలో మూమెంట్ పెంచడం కావాల్సినటువంటి అన్ని కోణాలు ఉండేటువంటి అనేక కోణాలు, భయాలు ఉంటాయి,
తర్వాత ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి కావాల్సిన అనేకం ఉంటాయి. ఇవి నేను యాక్టర్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ మాత్రం నేను చేసి పెడతాను. వాచిక అభినయం తప్పించి మిగతాదంతా నటులకి, ఇది సినిమాకి సంబంధించింది, టీవీకి, స్టేజ్కి సంబంధించిన అన్ని విభాగాల 3 విభాగాల లోపల ట్రైనర్స్ కావాలనుకున్న వాళ్ళకే మాత్రమే కాకుండా డాన్సర్స్కి కూడా. ఇది నేను ఒడిస్సీ వాళ్ళకి చెప్పాను, కథక్ వాళ్ళకి కూడా చెప్పాను. సో ఫ్రాన్స్లో బ్యాలే డాన్స్ గ్రూప్ కూడా చెప్పాను. సో అట్లా ఈ మైమ్ ద్వారా ఎన్ని విధాలుగా ఓపెన్ కావాలనుకున్న వాళ్ళందరికీ వర్క్షాప్ ఉంటుందండి. ఓకే. తర్వాత మీకు జపాన్ స్కాలర్షిప్ కూడా వచ్చినట్టు. అవునండి. ఇది మిన్ తనాకా అతని పేరు. ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ బూటో డాన్స్. ఓకే. బూటో అంటే టోటల్ శరీరం 1947లో ఈ డాన్స్ ఫామ్ పుట్టింది జపాన్లో. హిజికథ అనేటువంటి గొప్ప మహానుభావుడు ద్వారా ఈ డాన్స్ ఫామ్ వెలుగులోకి వచ్చింది. శరీరంలో ఉన్నటువంటి నరాలు కూడా బయటికి కనబడుతాయండి, ఎనర్జీ బయటకు వస్తుంది. అత్యంత కఠోరమైనటువంటి సాధనతో కూడుకున్నటువంటి అబ్స్ట్రాక్ట్ ఫామ్ డాన్స్ అది. అబ్స్ట్రాక్ట్ ఫామ్ ఇలా అంటారు, అదేంటారంటే గుర్రం అంటాం. రియలిస్టిక్గా గుర్రం వేసేవాళ్ళు వేరే, కానీ అలాగే కోపం ఉందనుకోండి, శరీరం మొత్తం కోపంతో ఎంత వైబ్రేట్ అవుతుందో చూస్తాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటాం, ఓ మై గాడ్ ఇది ఇలాంటి రసంతో ఉంది. సో అబ్స్ట్రాక్ట్ ఫామ్లో ఉండేటువంటి పెయింటింగ్. అప్పుడు శరీరం ఇన్నర్ అవుటర్ బాగా కనెక్ట్ కావాలండి. సో దానికోసం బాడీ వెదర్ వర్క్షాప్ అని వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు. కొంతకోసారి 3 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తుంటారు. దానికి స్కాలర్షిప్ ఇస్తారు. 2 ఇచ్చారండి. ఆ 2లో నేను ఒకడిని వరల్డ్ వైజ్గా. సో ఆ స్కాలర్షిప్ నేను వెళ్ళినప్పుడు అది అత్యంత కఠినంగా ఉండేటువంటి వర్క్షాప్. నా ఫుడ్ మీరేమీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, మామూలుగా నేను తిని ఉంటాను జపాన్కి వెళ్తే. మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది, రైస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏముంటుంది? ఉంటుంది అన్నీ. మీరంటే దేశ విదేశాలు తిరిగారు కాబట్టి మీకు బాగా తెలుసు. నాకు ఎలా తెలుస్తుంది? మాక్సిమం మహా అయితే ఏ బ్రెడ్ అని దొరికితే అవకాశం ఉంది, రైస్ దొరుకుతుంది కాబట్టి ఏదైనా మేబీ లిటిల్గా ఒక 1 meal 2 meal తీసుకుంటారేమో అని నా ఎక్స్పెక్ట్. కానీ మామూలుగా అంతే కదా. కానీ వర్క్షాప్ స్పెషాలిటీ ఏంటంటే రోజుకు 2 టమాటాలు మాత్రమే, అలా 41 రోజులు. ఓ మై గాడ్. అది కూడా మీ ఇష్టం ఉంటేనే. యూ వాంట్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, దెన్ యూ క్యాన్. అలా మామూలుగా మింతనా కావాలి, మీ ఇద్దరం కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం, అతను టమాటా తింటున్నాడు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ హ్యావింగ్ మై ఫుడ్. సో ఈజ్ ఇట్ బిఫోర్ డిన్నర్? మామూలుగా సలాడ్ తీసుకుంటున్నాను అంటే ఇదే నా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నాడు. అంటే అదేంటి అంటే ఐ లెర్న్ దిస్ టెక్నిక్ ఫ్రమ్ ఇండియా. అఫ్ కోర్స్ యు ఆర్ ఇండియన్, యూ కెన్ డూ ఇట్ అన్నాడు. అంతమంది ముందంటే ఏముంటుంది, ఓకే ఐ కెన్ డూ ఇట్ అన్నాడు. సో నాట్ ఫర్ 1 day, యూ హ్యావ్ టు డూ ఫర్ 41 days. ఆర్ యూ రెడీ? అఫ్ కోర్స్ ఐఎమ్ రెడీ. ఇఫ్ యూ కెన్ యూ డూ ఇట్. అతను 60 ఏళ్ళ అతను చేసినప్పుడు నేనేది చేయలేనండి. అలా ఒక కొంచెం స్టైల్ కొట్టినాను ఆయన ముందు. సరే అని అప్పుడు 82 kgs నాది. సరే అని చెప్పేసి ఒకరోజు మీన్ హౌ మచ్ టమాటో? ఓన్లీ 2 tomatoes. And take the bottle and put it little bit salt and that's it. ఎప్పుడైతే వాటర్ అయిపోతుందో కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకొని నీ వాటర్ నువ్వు తాగుతుండు. ఓకే ఓకే మీన్ యూ కెన్ రెడీ అనుకున్నాం. ఒక 3 గంటలైన తర్వాత కడుపులో ఏదో అంతేగా. తర్వాత ఒకరోజు అయిపోయింది, నిద్ర రావట్లేదు, మంచిలు తాగుతున్నాను, బయటికి రావడమే, మళ్ళీ వర్క్, ఫుల్గా జంపింగ్. 3వ రోజున ఇంకా నేను అనుకున్నాను నా సమాధి జపాన్లోనే పెట్టేశారు. ఏంట్రై 2 టమాటాలు తినడం కోసం ఇక్కడ రావడం ఏంటి అని బాగా నెగిటివ్గా ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. సడన్గా నా లోపల ఒక ఆలోచన వచ్చింది. నేను ఎనర్జీ లేదనుకుంటూ ఏడుస్తూనే నేను నడుస్తున్నానే, ఎందుకు ఏడవడం? లెట్ ద స్టాప్ క్రైయింగ్, లెట్ బి రెడీ. అది సడన్గా ఒక్కసారి ఆలోచన వచ్చింది, ఏదో శరీరంలో మార్పు వచ్చింది. దెన్ బాడీలో ఫ్యాట్ కరుగుతూ పోతూ ఎనర్జీ రావడం పోవడం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ 25 days బాడీ లోపల రక్త ప్రసరణ ఏదైతే జరుగుతున్నటువంటి శబ్దాలు ఏదైతే ఉంటాయో అవి మెదడుకి వెళ్తున్నప్పుడు, మెదడులో రాత్రి పడుకునేటప్పుడు ఆ సౌండ్లు కూడా క్లియర్గా వినేవాడిని. అంత సెన్సిటివ్, ఆ సున్నితత్వం పెరిగింది.
సో ఈ వర్క్షాప్ యొక్క గొప్పతనం అది. మార్నింగ్ 2.5 hours నాన్ స్టాపింగ్, జంపింగ్, 1 hour మూమెంట్ క్లాస్, మళ్ళీ తర్వాత బాడీ మూమెంట్ సపరేట్గా పొలం పనులు చేసేవాళ్ళం. ఇది 2 టమాటాలతోటి. అండ్ ఆఫ్టర్ వర్క్షాప్ 41 days తర్వాత నా వెయిట్ 68 kgs. రోజు నా బెల్ట్ మారుస్తూ ఉండేవాడిని, హోల్ చేంజ్ చేస్తుండేవాడిని, మారుస్తుండేవాడిని. లాస్ట్ రోజు బెల్ట్ తెగింది. అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది. నేను వచ్చేటప్పుడు నాకు డబ్బులు లేవు, కొత్త డ్రెస్ కొనుక్కోవడానికి ఏం లేవు. ఆ పాత డ్రెస్ని వేసుకొని తాడుతో కట్టుకొని వచ్చాను, ఊడిపోతుంది. సో చూసాడు వాడు, చెక్ చేసేటప్పుడు చూస్తే ఉంటుంది అంటే మోడర్న్ సార్, మోడర్న్ ఫ్యాషన్ చూసి అలా వచ్చాను. ఈ ఆకాశవాణి సినిమాకి మీరు చెప్పులు లేకుండా వెళ్ళారట షూట్కి, చెప్పులు లేకుండానే మొత్తం షూటింగ్ మొత్తం చేశారట, ఎందుకు అలా? కారణం ఏంటంటే ఆ పాత్ర అలాంటిది. ఆ కాలంలో వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకోలేదు. ఇప్పుడు కొంత ఎప్పుడైనా కానీ ఒక శరీరానికి అలవాటు కావడం అనేది తొందరగా అవుతే, అడాప్ట్ అవుతే ఈజీగా క్యారెక్టర్లోకి వెళ్ళగలుగుతాం. సో దర్శకుడు అద్భుతమైనటువంటి ఆ సెట్ డిజైన్ చేసి మమ్మల్ని ఆ పాత్రలోకి వెళ్ళడానికి అనువు చేసేసినాడు. ఇప్పుడు మేము అందులోకి వెళ్ళడమే. సో దానికి తగ్గటువంటి ఒక బేసిక్, ఒక చిన్న చిన్న అవన్నీ మామూలు విషయాలే. సో అదే కాస్ట్యూమ్లో ఉండడం, ఆ మేకప్ తోటే కట్ చెప్పేదాకా ఎండి దాకా ఉండడం, అలాంటివి ఉంటే ఏమవుతుందంటే ఎలాంటి జర్క్ లేకుండా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి సులువు అవుతుంది. అందుకే చెప్పులు వేసుకోవడానికి ఇష్టపడలేదు. నేను ఆ పాత్రలోనే ఉండడానికి ఆ షూటింగ్ అయినంత కాలం అది నాకు దోహదపడడం కోసం మాత్రం అలా జరిగింది, అంతే. ఈ ఆకాశవాణి సినిమాలో మీరు గ్లిజరిన్ వాడకుండా ఏవైతే కష్టతరమైన సన్నివేశాలు ఉన్నాయో అవి మీరు చేయడం జరిగిందట కదా, దాని గురించి ఒకసారి అని చెప్పగలుగుతారు? అంటే ఆ సబ్జెక్ట్ చాలా ఎమోషనల్ సబ్జెక్ట్ అండి. అండ్ నాకు సాత్వికాభినయం మీద కొంచెం పట్టు ఉంది, సాధన ఉంది కనుక గురువుల దగ్గర నేను నేర్చుకున్నాను. వాళ్ళ గురువు వాళ్ళ సాత్వికాభినయాన్ని మనం అనుకున్నట్టుగా కన్నీళ్ళు తెప్పించడం కానీ, రోమాంచితం కానీ, స్వేదం కానీ, ఇవన్నిటి మీద నేను సాధన చేశానండి. అది ఈజీగా నాకు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇవేం అవసరం లేకుండానే వెళ్ళగలిగేటువంటి ఏర్పాటు జరిగింది. సో అంతేగాని ఇంకోటి ఆ క్యారెక్టర్ కూడా బాగా అనేక షేడ్స్ ఉన్నాయి. ఒకసారేమో వేదాంత దూరంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది, ఓసారేమో గుండెలు తెచ్చుకునేటువంటి నొప్పితో ఉండేటువంటి బాధ ఉంటుంది, ఓసారేమో ఇంకా నేను లేదయ్యా నువ్వే అనేటువంటి చేసినప్పుడు ఒక నిశ్శబ్దంతో కూడినటువంటి విషాదం కూడా ఉంటుంది. అట్లా అనేక షేడ్స్ సాయిమాధ బుర్ర గారు ఆయన డైలాగ్లో రాసినారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దర్శకుడికి అవసరం ఉంది ఆ పాత్రను పండించాలంటే. సో ఇవన్నీ సాత్వికాభినయానికి లింక్. సో ఓన్లీ బాడీ ఉంటే, మేకప్ ఉంటే సరిపోదు. సో అది నాకు ఆ ట్రైన్డ్ అయినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల వాటి అవసరం ఏర్పడలేదండి. మా కోసం ఏమన్నా ఒక్కసారి? అచ్చా. సో మామూలుగా ఇది నా శరీరం. ఇప్పుడు నేను కన్నీళ్ళు తీసుకురావాలి అని అనుకోండి మామూలుగా. ఇప్పుడు నా శరీరంలో వాయువులు ఉంటాయి. వాయువుల ద్వారానే కంటికి నీరు రావడానికి కురుకుట అనేటువంటి వాయువు కనురెప్పలు మూయడానికి, తెరవడానికి ఉపయోగపడుతుందని యోగ శాస్త్రంలో రాసి ఉంది. ఇది నా మాట కాదు. సో ఇది ఉపవాయువు, ఒక వాయువుకి ఉపవాయువు. ఇప్పుడు నేను మామూలుగా మీ ముందు జస్ట్ ఓన్లీ ఐ విల్ షో యూ. లేదండి. అంటే పర్టికులర్ ఒక సిచ్యువేషన్ ఏదైనా ఫీల్ అవుతూ ఉంటారా? లేదండి. ఇది మంచి క్వశ్చన్ వేసినారండి. మామూలుగా సినిమా యాక్టింగ్ లోపల మెథడ్ యాక్టింగ్ అని అంటారు, స్టాన్స్లావిస్కీ థియరీ అని అంటారు. స్టాన్స్లావిస్కీ థియరీ ఏంటంటే మనది 5 Ws అని, అచూవిచ అని, అనుభవించింది, వినింది, చదివింది, చూడింది, ఇట్లా. తర్వాత మన లోపల ఏదైనా ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకొని తీసుకోవడం అని, ఇది ఇవన్నీ స్టాన్స్లావిస్కీ థియరీ అంటారు. కానీ మనం భారతీయులం అండి.
మన భారతీయ సంప్రదాయం లోపల ఈ నాట్యం లోపల ఎప్పుడో వాయువుల గురించి చెప్పినారు. అవి కంట్రోల్ అయితే మీరు ఎన్ని నీళ్ళు ఒక దాంట్లోనే రావాలంటే ఒక దాంట్లో ఇవ్వచ్చు, 2 దాంట్లో రావాలంటే 2 తీసుకురావచ్చు. అది వాయువుల యొక్క కమాండ్ని బట్టి ఇది చేశాను. ఇందులో నాలో టెక్స్ట్ లేదు, సబ్ టెక్స్ట్ లేదు. నాడీ మండలానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పొజిషన్లో ఒక ఫ్లూట్ లోపల మనం సా అంటే ఇలా లేపాలి, రీ గా మా ఒక ఫ్లూట్ గాలితో ఊరుతాం ఒకటే ఇది. కానీ ఎక్కడ ఓపెన్ అవుతే ఎక్కడ క్లోజ్ అవుతే ఏ పదం పడుతుంది, ఏ స్వరం వస్తుంది అనేది ఉంటుందో, అలాగే వెన్నుముకతోటి వాయువుల పట్టుతోటి ఎక్కడ ఎనర్జీని పెడితే మీకు ఎలాంటి ఎంత ప్రెషర్ వస్తుంది, ఎలాంటి రౌద్రం వస్తుందా, జుగుప్స వస్తుందా, కరుణరసం వస్తుందా, శృంగార రసం వస్తుందా, ఇవన్నీ వాయువులతోటి లింక్ ఉంటుంది. అదంతా మన ఇండియన్ లోపల చాలా మహానుభావులు చేసి పెట్టినారు, ఇప్పుడు చేస్తున్నటువంటి మహానుభావులు ఉన్నారు. కానీ అందరికీ ఇది పంచరు. కానీ అంటే మైమ్ నేర్చుకునే వాళ్ళకి, మైమ్ కళాకారులకి మైండ్ మీద, శరీరం మీద నిజంగా అంత పట్టు ఉంటుందండి? ఇట్ ఈజ్ నిశ్శబ్దంతో. ఇప్పుడు డాన్సర్స్ కానీ, ఇప్పుడు ఫ్లూట్ ఆర్టిస్ట్కి వాట్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ అండి? ఫ్లూట్. అంతే కదా. తబలా ఆర్టిస్ట్కి తబలా. మైమ్ ఆర్టిస్ట్కి ఇన్స్ట్రుమెంట్ ఏంటండి? ఫుల్ బాడీ. ఓకే. యువర్ బాడీ ఈజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్. మీ బాడీ మీ ట్యూన్లీ లేకపోతే మీరు ఏం భావన మీరు పండించగలుగుతారు? మీ చెయ్యి ఇంత దూరం లేవాలా అనేది చెప్పేది ఫ్లెక్సిబిలిటీ అనేది లోపల ఒకడు ఉంటాడు. అది దానికి సందర్భంగా ట్యూన్ చేసుకునేటువంటి ఆ కనెక్షన్ ఏదవుతుందో ఇదంతా మైండ్ తోటి సాధ్యమవుతుంది. అది లెఫ్ట్ లెగ్ బ్యాలెన్సింగ్ అండ్ వాయువులు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మైండ్లోనే వస్తాయి. సో అందరికీ కనబడేది ఏంటంటే అండి, మైమ్ అంటే ముఖానికి వైట్ మేకప్ వేసుకుంటారు, ఓ మ్యూజిక్ పెట్టుకుంటారు, ఓ టైట్ బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, ఓ ఫన్నీ బఫూన్ లెక్క కనబడతారు అనుకుంటారు. అది ప్రదర్శన. తనకు కావాల్సింది ఒక హాస్య రసానికో లేకపోతే ఇంకో కరుణ రసానికో ఈ వేరే రసం ఉన్నటువంటి ఒక భావంతో ఒక క్యారెక్టర్ చేసినటువంటి విన్యాసం. బిప్ అనే క్యారెక్టరు మార్షల్ మాస్టర్ చేసినారు, ట్రంప్ అనే క్యారెక్టర్ చార్లీ చాంప్లిన్ చేసినాడు. ఆ క్యారెక్టర్ డిజైన్ చేసుకొని వాళ్ళు ప్రదర్శన చేసినారు. కానీ మైమ్ ఆర్టిస్ట్ న్యూట్రల్గా ఉంటాడు. అందుకోసం అలా వైట్ మేకప్ వేసుకునే వాళ్ళు దూరం లోపల కనబడదు. కనుక ఆనాటి కాలంలో లైట్లు లేవు, లాంతర్లో ఉండేది. సో కనుక డే టైంలో జరిగేది. అందరూ ఎగ్జిబిషన్స్ అదర్ కంట్రీస్లో అంతా మార్కెట్లో ప్లేస్ చేసేయాలి. సో అప్పుడు కమీడియా డెలాటా గ్రూప్ ఎక్కువగా ఉండేది. మాస్కులు, వుడ్ మాస్కులు, లెదర్ మాస్కులతో ఉండేది. అందుకే మూవబుల్ మాస్క్ ఉండేటట్టుగా ఒక కామెడీకి సంబంధించిన చేయాలనే ఉద్దేశం మీద వైట్ మేకప్తో ఆనాటి కాలంలో ఇది అలా స్టార్ట్ అయింది. కానీ రియల్గా మైమ్ అనేది మీరు వాళ్ళు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఇది శృతితో సమానం అన్నమాట. ఇది గొంతు లేని సంగీతం. అంటే నేను నా వరకు ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్గా నేను అనుకున్నది ఏంటంటే, ఒక మైమ్ కళాకారుణ్ణి అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడిన మీలాంటి వాళ్ళని కామన్ మ్యాన్కి దగ్గరగా ఒక్కసారి చూపించాలనే ఉద్దేశం నాలో ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే జస్ట్ కొన్ని రసాలు మీరు అనుకున్నవి మా కోసం ఏమన్నా మైమ్ చేయగలుగుతారు, ఇబ్బంది లేకపోతే? నో ప్రాబ్లం. ఎందుకంటే కొన్ని ఆర్ట్స్ ఎలా అయిపోయాయంటే ఇది అందరి ద్రాక్షలాగా మిగిలిపోయాయి. సో ఇది కూడా ఏంటంటే ఎవరో పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు వెళ్ళే ఒక ఏమంటారు, ఒక క్లాస్ పీపుల్ చూసే ఒక ఇదే తప్ప మనకి ఇది ఎక్కడెక్కుతుంది అన్నట్టుగా ఉండే ఆ మబ్బుని, ఆ మబ్బు తెరని నేను తీసేయాలని అనుకుంటున్నాను. దట్స్ ఓన్లీ ద థింగ్. సో మీకు అభ్యంతరం లేదంటే? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు మీకు కరుణరసం, ఇప్పుడు ఏడుపు చూపించారు. సో జస్ట్ ఓన్లీ ఇప్పుడు డాన్స్ ఫామ్ లోపల ఏంటంటే వాళ్ళు భంగిమ పెడతాను అంతే. శృంగారం లోపల కళ్ళు కొనకు వస్తుంది అంతే అని అంట. రౌద్రం లోపల పెరుగుతుంది అంటారు. వీరరసంకి వచ్చినప్పుడు దెన్ మూమెంట్, కింది మూమెంట్ వస్తుందని అంటారు. సో బ్రీతింగ్ చేంజ్ అవుతుంటుంది. సో ఐ నీడ్ ఎ మూమెంట్. సో యూ ఒక్కొక్కదానికి మూమెంట్. ఆల్మోస్ట్ మీరు నాకు చూపించినట్టే ఇప్పుడు.
తర్వాత జుగుప్స్ వచ్చిన టోటల్ బాడీ మొత్తం చేంజ్ అవుతుంది. సో శాంతం వచ్చినప్పుడు టోటల్ బాడీ మొత్తం కూల్ అయిపోయి బ్రీతింగ్లో చేంజ్ అవుతుంది. సో ఇదంతా వాయువులో వినిమయంతో ఉంటుంది. సో యూ నీడ్ టు బి అడాప్ట్ స్లోలీ. మీ బ్యాక్ బోన్ చేంజెస్ పొజిషన్స్ బట్టి ఉంటుంది. సో వీ కెన్ డూ ఇట్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో వీరరసంకి వచ్చినప్పుడు టోటల్ బాడీ చెస్ట్ ఉపస్థితికి వెళ్ళిపోతుంది, దెన్ బాడీ చేంజ్ అవుతుంది. సో అదే డాన్సర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, రిథంలో ఉంటుంది. ఇదే రిథం బ్రీతింగ్ లోపల టోటల్ బాడీ లోపల ఎక్కడ మీ వెన్నుముకల్లో పెడితే అది ప్రాక్టీస్ ఉండాలి, లేకపోతే పిచ్చి వాళ్ళు అవుతారు. ఎగ్జాక్ట్లీ. వాయువులు ఒక్కోసారి ఏం చేస్తాయంటే బాడీ మిమ్మల్ని శ్వాస అందరి నీయకుండా మూర్చిపోయేటట్టు చేస్తుంది. సో యూ నీడ్ ఏ ట్రైనింగ్ అండర్ ఎ గురు. సో యూ నీడ్ ఏ బాడీ మూమెంట్ రావాలి. ఒకసారి వచ్చినప్పుడు కింది నాభి నుంచి మీకు తీసుకొచ్చేటప్పుడు ఒకసారి స్ట్రక్ అవుతుంటుంది. అండ్ మీకు ఎందుకు చెప్తున్నానంటే రౌద్రం వచ్చింది అనుకోండి, కళ్ళు ఎర్రగా కావాలి. దేనికి ఒక సెకండ్కి మీరు వచ్చినప్పుడు ఒక బాడీ లోపల ఒక మూమెంట్, అది నిజంగా ఎంత ఆరోగ్యంగా ఉండాలి సార్. లేకపోతే ఎక్కడన్నా ఏ మజిల్ ఏ నర్వ్ ఇబ్బంది అవుతుంది, ఏదైనా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కుడి అట్టం వాళ్ళు నరసింహావతారం చేస్తారు. నరసింహావతారం లోపల కళ్ళు వచ్చే ధన 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 పెట్టి కళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎరిపెక్కిన తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళు ఏం తినకుండా పాలు మాత్రమే తాగి పడుకుంటారు. సో ఏ మామూలుగా ఇలాంటి రౌద్రం, ఇలాంటి శృంగారం అంటే పరుగుపోతుంది. సో యూ నీడ్ ఎగ్జాక్ట్లీ ఫుడ్, యూ నీడ్ ఎ ప్రిపరేషన్. వితౌట్ ప్రిపరేషన్ యూ షుడ్ నాట్ టచ్. ఏవో కొన్ని రసాలు ఓకే, శాంతరసం ఓకే, బాగా తినేసి శాంతరసం చేయమంటే కూడా కష్టం. you are a body. See, you have accelerator and everything. True. But you need to be adapt that. Such a great lesson for actors అందరికీ. ఇది ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు సంగీత ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి కదండి, వాళ్ళు ఏసీలలో పెట్టారు, ట్యూన్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అవును, తోలుకు సంబంధించినవి ఉన్నాయి అనుకోండి, అవి సార్ ఏసీ కొంచెం నాది తబలా వేడెక్కాలి సార్, చర్మం సంబంధించింది అని పట్టుకుంటా, రాకి అప్పుడు దాన్ని అంట. సో అట్లాగే దీనికి ఎక్కువ టైం అక్కర్లేదు, నీ ఫుడ్ నీ. అందుకే ఆర్టిస్ట్ అనేవాడు శరీరాన్ని జాగ్రత్త పరచుకోకపోతే మంచి పర్ఫార్మర్ కాలేడు. ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నాను. ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో కదా, అవునండి, మెంటల్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం. అవునండి, అవును కదా. నేను ఈ ఒక్క రసమే బాగా చేయగలనంటే కుదరదు. ఎగ్జాక్ట్లీ. ఏ రసాన్నైనా రసవత్రంగా పండించగలిగే సత్తా రావాలి అని అంటే ఎన్నేళ్ళు పడుతుంది సార్? ఇదే విషయం మా గురువుని అడిగాను. మేము ఎన్ని రోజులు నేర్చుకోవచ్చు సార్? మా గురువుని అడిగితే అవి సీకో అని అన్నాను. అంటే మరి సీక్ రావాలి సార్, మే అవి సీకో స్టార్ట్ చేయడమే ఉంటుందండి. ఎలా అంటే ఒక పుస్తకం ఓపెన్ చేసి చదవగానే 2 పుస్తకాలు వస్తాయి, అవి 2 కంప్లీట్ చేయగానే మళ్ళీ 4 వస్తాయి, 4 రాగానే 8 తర్వాత 16. మైమ్ అనే ఒక మాట స్టార్ట్ చేయగానే ఫస్ట్ శరీరం వచ్చింది, శరీరం లోపల మళ్ళా ఇంటర్నల్ ఆర్గాన్ల గురించి తెలుసుకోవడం, పర్ఫార్మెన్స్ రాగానే లైటింగ్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైనింగ్ అండ్ క్యారెక్టర్ డిజైనింగ్ అండ్ ఆడియన్స్ కంపోజిషన్ అండ్ స్కెచ్, అట్లా ఒక్కొక్కటి అది ఎంత చెప్పినా ఎవరైనా నేను మొత్తం నేర్చుకున్నాను ఎవరైనా అంటే అది మూర్ఖత్వమే. ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అని అడిగితే మాత్రం నేను చెప్పగలుగుతాను. మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు స్టార్ట్ చేయొచ్చు, అంతే. దాట్స్ ఇట్. ఎప్పుడు వచ్చేస్తుందంటే అర్థం చేసుకోవడం అనేది మన కెపాసిటీ. సో ఏ కోణంలో అర్థం చేసుకుంటున్నారు ఏంటి అనేది ఇట్స్ అప్ టు హస్. సో కానీ గురువులుగా మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు కంచె వేస్తారు కదా, అప్పుడు అది అక్కడే ఎక్స్ప్లోర్ అవుతుంటుంది మా లోపల ఉంది. అలాగే ఒక విద్యార్థి తన మనసును
అందులోనే తిప్పడం కోసం కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడమే ఒక గురువుగా పని. అందులో అతనికి ఎక్స్ప్లోర్ కావడానికి ఇలాంటి వాతావరణం చేస్తే ఎట్లా ఎక్స్ప్లోర్ అవుతున్నాడు అదే టీచర్ చేయగలుగుతాడు. ఆ కోణంలో ఒక తెలియని కసి, తెలియని ఒక గ్రామర్ బయటకు వస్తుంటుంది. అలా నేర్పిస్తానే తప్పించేసి నేర్పించడానికి పలానా పద్ధతులు ఇవంటూ ఓన్లీ అంబియన్స్ క్రియేట్ చేస్తాం. అది నిజంగా అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక బాంబుని విస్ఫోటనం చేయడం మేము చేసేది, కనుక మేమేం ఇచ్చేది లేదు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే సార్ మీతో మాట్లాడుతుంటే స్కూల్లో దీన్ని ఒక సబ్జెక్ట్గా పెట్టి వారానికి ఒక్క క్లాస్ అన్నా ఇస్తే అంటే కళని బతికించుకోగలుగుతాం కదా, అంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఈజీ అవ్వట్లా. మంచి మాట అన్నారండి. ఇదే మాట నేను 2 years క్రితము లాస్ట్ ఎలక్షన్స్ ముందు కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిలో ఉండే వారు చెప్తే తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అని ఉన్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద 3 districts చేశాం. 3 districts అన్ని టీఎస్ మోడల్ స్కూల్లో చేశాం. నియర్లీ 50,000 స్టూడెంట్స్ని కవరప్ చేశాం. నేనే వెళ్ళడం 10th and 9th పిల్లలకి పర్సనల్ డెవలప్మెంట్ త్రూ ఆర్ట్ ఆఫ్ మైమ్ ఇది క్లాస్ చెప్పడం, ఒక షో చూపించడం. వాళ్ళు అందరూ మైమ్ అనే పదం మొదటిసారి వినడం, తర్వాత నేను వెళ్ళిన తర్వాత చాలామంది మైమ్ కంపోజ్ చేసి నాకు పంపించడం. ఇది మైమ్ ఆర్ట్కి సంబంధించింది. కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అది మాదిరిగా శరీరం లోపల జాయింట్స్ ఉంటాయి. ఏ జాయింట్ సరిగా లేకపోయినా వాడు పర్ఫార్మర్ సరిగా చేయలేడు. ఎగ్జాక్ట్లీ. సో నేను ఇప్పుడు నెక్ ఇట్లా ఉందనుకోండి, నేను ఆల్రెడీ ఒక క్యారెక్టర్లో ఉన్నాను, నేను ఇంకా వేరే క్యారెక్టర్ ఇలా చేస్తాను, నెక్ను స్ట్రేట్ చేసుకుంటే తప్పించి. అండ్ నా భుజం ఇలాగ ఉంది, నేను ఇలాగ వెళ్తానంటే ఎలా కుదురుతుంది? ఈ భుజాన్ని స్ట్రేట్ చేసుకోవాల్సిందే. చెస్ట్ ఇలా ఉంది, ఇప్పుడు నేను ఇలా నడుస్తుంటే ఇది ఒక క్యారెక్టర్ అవుతుంది, దెన్ నేను నార్మల్గా రావాల్సిందే. సో అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ వాడు ఎలా ఉంటాడు, ఇలా ఛాతి తీసుకుని వాడు ఎలా చూస్తాడు, తర్వాత లో కాన్ఫిడెన్స్ వాడు ఎలా చూస్తాడు, దీన్ని కుంచిత అంటారు. సో ఎలా అంటాడు, కాన్ఫిడెన్స్ ఉన్నవాడు సమస్థితి ఎలా ఉంటుంది, ఏ విధంగా శ్వాస ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే శరీరాన్ని కరెక్ట్ చేసుకుని మొదలుపెట్టుకున్నారు. వాళ్ళ లోపల ఉన్న లోపాలని అందంగా వాళ్ళకి చెప్పినప్పుడు నడిచినప్పుడు కేర్లెస్గా నడిచినప్పుడు లెగ్స్ ఎలా పడతాయి, దానివల్ల లోవర్ బ్యాక్ ఏ విధంగా ఉంటుంది, నీ బాడీ సరిగా లేకపోతే నువ్వు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఎట్లా పోతుంది, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళ పోస్చర్స్ మారినాయి, జెస్చర్స్ మారినాయి, మాట్లాడే విధానం చూసే విధానం మారింది. ఆ సంవత్సరం నాకు ప్రిన్సిపాల్ దారిలో అందరికి వచ్చినటువంటి మెసేజ్లు చూస్తే హైయెస్ట్ మార్కులతో పాస్ అయ్యారు. అండ్ వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం కుర్రాళ్ళు, ఊరు చివరి లోపల అందరూ పక్క తెలంగాణ యాసతో మాట్లాడుండేటువంటి, ఎవరు ఇంగ్లీషే మాట్లాడరు చుట్టుపక్కల, అలాంటి దగ్గర టీఎస్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ చేస్తున్నటువంటి సేవ కూడా అద్భుతం. కానీ వాళ్ళకి రెగ్యులర్గా ఇంగ్లీష్ ప్రాక్టీస్ లేకపోతే ఇన్సెక్యూరిటీతో కొంత భావన ఉంటుంది, అది మొత్తం పోగొట్టింది ఈ వర్క్షాప్ ద్వారా. సో ఇట్ విల్ బి, అందుకే డైట్ టీచర్స్ కూడా సైకాలజీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. డైట్ టీచర్ ట్రైనింగ్ కోసం వాళ్ళకు కూడా సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళేమో టీచర్స్ని అర్థం చేసుకోవడం కోసం సిసిఆర్టీ కూడా ఒక సిలబస్ పెట్టింది టీచర్స్ కోసం. నేను ఎవ్రీ ఇయర్ నేను కనీసం 7-8 క్లాసులు చెప్తాను. ఓకే, స్టూడెంట్స్కి ఏ విధంగా నేర్పించాలి మైండ్ ద్వారా అని టీచర్స్కి, సెలెక్టెడ్ అయిన టీచర్స్కి, ఆల్ ఓవర్ ఇండియా వచ్చే టీచర్స్కి నీ క్లాసెస్ చెప్తాను. అది బట్ మీరు అన్నది అద్భుతం. విద్యార్థులు పెట్టుకుంటే వాళ్ళు ఇంటర్వ్యూస్లు ఫేస్ చేయాలన్నా, తర్వాత మాట్లాడి 10 మందితో ముందు చెప్పుకోవాలన్నా, వాళ్ళ సమస్యలను దాచిపెట్టుకోకుండా ఖచ్చితంగా నిర్బంధంగా ఎదుటి వాళ్ళకి చెప్పాలనేటువంటి ఒక బాడీ లాంగ్వేజ్ తయారు చేయాలన్నా మైండ్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎన్నో కళలు కాలగమనంలో కలిసిపోతున్నాయి. అంటే మనకి అసలు కనిపించట్లేదు. ఎక్కడో ఒకళ్ళారా కనిపిస్తుంటే అప్పట్లో ఇలా ఉండేదా, ఇంకో 10 ఏళ్ళు అయితే మరుగున పడిపోతాయి కదండి. ఇప్పటికే మనకి ఫ్రీక్వెంట్గా కనపట్టలేదు. సో అలా కాకుండా ఇంకోటి ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మనిషి తన కాళ్ళ మీద తను నిలబడడానికి కాకుండా బానిసలుగా తయారు చేసే ఒక విద్యా వ్యవస్థ ఉంది అని నాతో పెద్ద అని అన్నారు. సో అలాంటిది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, అది ఆర్ట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేకపోతే ఒక కంపెనీ పెట్టడం కావచ్చు, ఏదైనా తీసుకోండి, ఒక యాక్టర్ కావచ్చు, ఏదైనా ఏ ప్రొఫెషన్లో అయినా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే సత్తా ఉన్న విద్య లేదు మన దగ్గర. జీవనోపాధిని వాళ్ళంతటా వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగేంత విద్యా విధానం మనకి రావాలి అని. సో ఇలాంటివి ఏదైనా వస్తే
బాగుంటుంది. మన యాక్చువల్లీ మన భారతీయ తత్వం అట్లే, గురుకుల సిస్టమ్ అట్లనే ఉండేది. ఎగ్జాక్ట్లీ అండి. నేను అదే కోణంలో ఇండియన్ మైమ్ అకాడమీ నేను స్టార్ట్ చేసినప్పుడు అని తర్వాత ఒక పెద్ద ఆయన ఆస్ట్రేలియా నుంచి 2 ఎకరాల భూమి ఇచ్చాడు. తర్వాత అది జరగలేదు కొన్ని కారణాల వల్ల. నా ఫ్యూచర్ ప్లాన్ అదే. ఎలా అంటే గురుకుల సిస్టమ్ తోటి పొలం పనులతో మట్టితోకి దగ్గరగా ఉంటూ అత్యధికంగా బాడీ మెమరీ లోపల అన్ని కోణాల్లో వెలుగు చూస్తే అతను ప్రపంచంలో ఎక్కడైనా ఈజీగా బతకగలుగుతాడు, మోమాటం లేకుండా. అది బయటికి వెళ్ళాల్సిన పని లేదు, తన చుట్టూనే ప్రపంచం తన వైపు తిప్పుకునే దానిలో అంతటువంటి గొప్ప వ్యక్తిగా సొసైటీకి చేయగలుగుతాడు. సో ఆ కోణంలో నేను నా ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఉన్నాను. అది ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తాడో, అది ఎప్పుడు జరుగుతుందో, కానీ నా మనసు అదే ఉంది. దానికోసమే ఎదురు చూస్తున్నాను నేను. దీక్షితులు గారితో పరిచయం ఎలా మీకు అసలు? అది ఆ టర్నింగ్ పాయింట్ అండి నా లైఫ్లో. నేను చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నప్పుడు, హయాంలో ఉన్నప్పుడు నాకు స్కాలర్షిప్ కానీ ఏదో అమెరికాకి వెళ్తుండడానికి సైన్ పెట్టినారు. అది లెటర్ పోగొట్టినారు వాళ్ళు. అయ్యో, డబ్బు రాలేదు, ఏమీ రాలేదు. నేను ఆ డిపార్ట్మెంట్ కల్చర్లో అప్పుడు తిరుగుతుండేవాడిని. అక్కడే వాళ్ళ యాక్టింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. జరుగుతుంటే ఈయన పెద్ద ఆయన ఎవరు మాల వేసుకొని ఉన్నారు అంటే, వాళ్ళేనండి డిఎస్ దీక్షిత్ గారు అని అన్నారు. ఏం చేస్తారండి ఆయన అంటే, ఆయన సినిమాలలో చేస్తారు, యాక్టింగ్ క్లాసులు చెప్తారు, ఇందులో మైమ్ కూడా ఉంటుంది అని అన్నారు. అరే మైమ్ అనగానే నాకు 1000 వోల్ట్ల బల్బు. నేను వెళ్ళి, అయ్యా నమస్కారం, నా పేరు మైమ్ మధు, మీరు ఎందుకు తెలియదు, మీ షో చూశాను అన్నాడు. అవునా, మీ దగ్గర మైమ్ కూడా చెప్తారట కదా, నేను నేర్చుకుంటానండి. మీరు నేర్పించడానికి కాదండి, నేర్చుకోవడానికి కాదు, నేను నేర్పించడానికి రావాలి. అవునా, అలాగేనండి, కానీ మీరు నన్ను ఎల్లగొట్టడం కోసం ఇలా అంటున్నారేమో అని నేను అనుకున్నాను అప్పుడు. సరే సార్, బట్ నా ప్రాపర్ హన్మకొండ, ఇక్కడ ఏదో పని మీద వచ్చాను కానీ జరగట్లేదు, కానీ హైదరాబాద్ రావాలని ఉందండి, ఎలా అర్థం కావట్లేదు అంటే, మీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు లేరు. చుట్టాలు ఉన్నారా? ఎవరు లేరు సార్. మరి ఎలా వస్తారు? అదే కదా క్వశ్చన్. మరి ఎవరు లేరా నిజంగా? ఎవరు లేరు సార్. ఓ పని చేయండి, మా ఇంటికి వచ్చేయండి. మీరు చికెన్ మటన్ లాంటి తింటూ అలవాటు ఉంటే అది ఇవ్వలేను, కానీ పప్పుచారు ఓ కూర ఎప్పుడూ ఉంటుంది. ఊయ లాంటి హంసతూలిక మంచం నేను వేయలేను, కానీ ఒక చేప తింటూ ఉంటుంది. దీనికి సిద్ధమైతే నువ్వు నా మానసపుత్రుడికి నువ్వు రా అన్నాడు. ఓకే, నాకు షాక్ అయిపోయింది. ఎవరు ఈయనే? నేను అనుకునేది ఒకటి, ఈయన ఒకటి ఏంటి? నేనేదో మైమ్ అంటే అని నాకు పాజ్లేనా. ఆయన తెలిస్తే అది ఒక మహాప్రపంచం. వారు కోస్తూనే ఉంటారు కూరగాయలు, వంట వండుతూ ఉంటారు, తింటూ పోతుంటారు, అదొక మహాసత్రమయ్యా. అక్కడ భోజనం తీయడానికి కూడా అదృష్టం రాసి ఉండాలి, అలాంటి నీ కొడుకు పిలుస్తున్నాడు వెళ్ళు అంటే, ఏమో నాకు ఎలా ఉద్యోగం. బట్ అదే టైంలో మా గురువుతో మాట్లాడడం, ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే నేను రావడం, వదిలేయడం, డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. అలా దీక్షిత్ గారు నన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. ఎన్నాళ్ళు ఉన్నారండి? నేను 3 years దాకా ఉన్నాను. బట్ అక్కడ ఉండడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఉన్నట్టే లెక్క. నేను బయటకు వచ్చినా లేకున్నా కానీ అమ్మతో ఎక్కువ అనుబంధం ఆయన కంటే. ఆయనే నన్ను పిలిచినాడు, కానీ నాకు ఆయన కంటే అమ్మతో ఎక్కువ అనుబంధం. అమ్మ ఏ పనికి వెళ్ళినా కానీ అమ్మకి కాళ్ళకి దండం పెట్టి, అమ్మను హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని, అమ్మతో ఎక్కువ అనుబంధం. ఆయన కాలం చేసినట్టున్నారు కదా? ఇద్దరు ఫస్ట్ అమ్మ, తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆయన. ఇంకా కానీ ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు మేము నేర్చుకున్నాం. ఒక ఇన్స్టిట్యూషన్ని ఏ కోణంలో తను రన్ చేసేవాడో తెలుసుకున్నాం. తన వల్లనే ఇక్కడ ఉండేటువంటి మహానుభావులు చాలామంది, చాట్ల మాస్టారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, థియేటర్ రంగంలో ఉండే వాళ్ళందరూ ఈజీగా వాళ్ళని కలవాలంటే కొంచెం ముందు వెనుక అయ్యేటువంటి ఒక వాతావరణం ఉంటుంది కదా, అవన్నీ ఊరికి అలా వెళ్ళిపోయి మామూలుగా ఈజీగా కలవడం ఏర్పడింది అట్లా. కానీ అప్పుడు కూడా నాకు సినిమాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కానీ ఏం లేకుండే. నన్ను అనేవారు అనమాట, ఏది అంటే ఐఎమ్ మైమ్ ఆర్టిస్ట్, ఐ వాంట్ టు డూ మైమ్, సోలో కింగ్.
ఎవరిని నేను నడుచుకుంటూ వెళ్తుండేవాడిని. నన్ను అబ్జర్వ్ చేసుకుంటూ కారులో ఒకసారి ఆయన కూర్చొని ఆ వెనుక పోనీరా వాడు ఏం చేస్తున్నాడు చూద్దామని అలా వచ్చారు. అలా రవీంద్ర భారతి నుంచి శ్రీనగర్ కాలనీ దాకా వాళ్ళు అలా వెనుక వచ్చారు. నేను అలాగే నడుచుకుంటూ పోయాను. నా లోకల్లో నేను ఉండేవాడిని, వాళ్ళని చూసేవాడిని, వాళ్ళని ఇమిటేట్ చేసుకుంటే వెళ్ళేవాడిని. అట్లా నా ఎప్పుడు సమయం దొరికినా కానీ నాకు చూడడం అలవాటు అండ్ రానిది ఏదో నేర్చుకోవడం అలవాటు. అట్లా ఇప్పటికూ అంతే, ఎప్పుడు అంతే. I learned Kalaripayattu martial arts. I learned Tai Chi martial arts. And I am a diploma holder in yoga. And because నాకు హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. బికాజ్ బాడీ నాట్ టూల్. ఎప్పటికీ ఆధీనంలో ఉంటేనే మనం చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేం. అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి నేను బయట ప్లేసెస్కి వెళ్తుంటాను. ఐ వాంట్ టు స్పెండ్ మై టైం. అది కొత్త కొత్త ప్లేస్లోకి వెళ్తాను. మౌంటైన్స్కి వెళ్ళడం నాకు ఇష్టం. అట్లా యు ఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. నేను చాలా జెలస్ ఫీల్ అవుతున్నాను సార్. మేము సంసార జీవితంలో కొట్టుకుని పోతున్నాం. పొద్దున్న లేస్తే వంటలు, పిల్లలకి బాక్సులు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఆరోగ్యాలు. మీరు మాత్రం హ్యాపీగా మీకు ఏం కావాలో చూసుకుంటారా? కుదరదు ఇలా మాకు. కానీ నాకు పెళ్ళైన తర్వాత తెలిసిందండి, పెళ్ళిలో కూడా, పెళ్ళి అయితే కూడా ఎంత డిసిప్లిన్ ఉంటుందో. మా ఆవిడ డిసిప్లిన్. కానీ మా ఆవిడ ఫ్రాన్స్లో ఉన్నట్టే కానీ ఇక్కడే ఉన్నట్టుగానే ఉంది. అది అమ్మో నిజం. మ్యారేజ్ అయిన తర్వాత ఒక వేరే డిసిప్లిన్. బట్ యాజ్ ఎ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ యాజ్ ఎ పర్సనల్ లైఫ్లో. తను గొప్ప కళాకారిణి, తను మ్యూజిషియన్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, చెలో ప్లేయర్, చెలో పెద్ద చెలో ప్లేయర్ అండ్ డాన్సర్ అండ్ సింగర్ అండ్ పప్పెటియర్. అండ్ తన దగ్గర చూస్తే ఈవెన్ కార్పెంటర్ దగ్గర కూడా అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు. తను ఇండియాకి వచ్చినప్పుడు తను 48 బాక్సెస్ తోటి వచ్చింది. ఏంట్రా ఇన్ని బాక్సులు పట్టుకొచ్చినాయి? తీరా చూస్తే అందులో అన్ని పప్పెట్రీ సామాన్లు, బోల్ట్లు, నట్లు, క్లాత్లు, కట్టింగ్స్, కలర్స్, ఇవే బుక్స్, ఒక 4 పెట్టెల బుక్స్. ఆమె బుక్స్ ఆమె పర్సనల్ ఉన్నాయి, 2. ఓకే. సో ఆమె ప్రొఫెషనల్. అది మళ్ళా మొన్న పంపించినప్పుడు మళ్ళీ అన్నీ పంపించింది. పద్మ గారు ఉత్తేజ్ వాళ్ళ మిస్సెస్ ఎలా పరిచయం మీకు? ఇక్కడ కాదండి, మన ఈ మాస్టర్ దగ్గర పెద్ద కొడుకుగా ఉత్తేజ్ గారు. అవును. మీ తర్వాత వచ్చిన వాళ్ళ అనేక మంది ఆయనకి వారి సందర్భంగా మీ అంత మానస తమ్ముళ్ళం. సో అందుకే మాకు పెద్దన్న, వారు నాకు వదిన. సో నేను వచ్చినప్పుడు నన్ను చూసి నన్ను ఎంకరేజ్ చేసేది. నాకు ఫస్ట్ టైం మధు ఇలా ఉన్నావు, అక్కడికి వస్తే అందరూ డిఫరెంట్గా ఉంటారు. బట్ నేను నా ఓన్గా నా మంచి నా డిసిప్లిన్ చూసి వదినకు బాగా నచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నావు నాన్న అని నన్ను దగ్గరగా మాట్లాడింది. సో నేను ఇట్లా ఒక డ్రెస్ కుట్టుకోవాలి వదిన. దేనికి అంటే మా ఇంటికి కుడతావా? తను స్టిచ్చింగ్ చేసేది అప్పట్లో. ఓకే. సో నాకు మైమ్ డ్రెస్ కుట్టించింది. కుట్టించిన తర్వాత ఎంత వదిన అంటే ఇది నా నుంచి గిఫ్ట్ నాన్న. సో అట్లా తర్వాత నా పెళ్ళికి మా ఆవిడను అలంకరించింది వదిన నాకు. అట్లా చాలా దగ్గర. అండ్ ఇంటి లెక్కలు చెప్పేది, చాలా జాగ్రత్త నాన్న, ఖర్చులు జాగ్రత్త, నువ్వు నాకు తెలుసు నువ్వు ఏం ఖర్చు పెట్టావు, పెళ్ళైందిగా. అట్లా చాలా ఆత్మీయమైనటువంటి అన్న కూడా. అన్నతో ఎక్కువ ఆత్మీయ అనుబంధం మనసులో ఉంది కానీ బయట మేము ఎప్పుడు ప్రదర్శించుకోలేదు. అన్న అంటే కొంచెం నేను మనసులో చాలా గొప్ప గౌరవం ఉంది కానీ ఎప్పుడు మేము అన్న అంతే. నన్ను కూడా తమ్మి బాగున్నావు అని చాలా ఆత్మీయంగా పలకరిస్తాడు. కానీ నేను ఎప్పుడు అంత, కానీ వదినతో చాలా దగ్గర అనుబంధం. ఇప్పుడు ఎలా నడుస్తుంది మీ లైఫ్? సరే, పాప మేడం అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడేంటి సినిమా ప్రయత్నాలు సీరియస్గా మొదలు పెట్టారని అనుకోవచ్చా? ఇప్పుడు ఆకాశవాణి తర్వాత, సినిమా తర్వాత నాకు చాలా మంచి ఫేస్బుక్లో, ట్విట్టర్లో మెసేజ్ల ద్వారా మంచి అప్రిసియేషన్ వస్తుంది. కానీ ఇది ఎంతమంది సినిమా డైరెక్టర్లు చూశారనేది ఇంపార్టెంట్. ప్రేక్షకుల లోపల ఆదరణ ఉన్నా కానీ టేస్ట్ ఉన్నటువంటి డైరెక్టర్లు ఉంటే ముడి సరుకు ఇలా ఉంది, వాళ్ళు ఉపయోగించుకుంటే ఉంటే ఒక భవిష్యత్తు ఉంటుంది మాకు. నిజంగా
ఐఎమ్ రెడీ ఫర్ న్యూ రోల్స్. అలా అని ఇష్టం ఉన్నది ఏది పడితే అది చేయడానికి నేను సిద్ధంగా లేను. ఇది ఖరాఖండిగా చెప్తున్నాను. కారణం ఏంటంటే వీ హ్యావ్ ఎ లిమిటెడ్ టైం అండి. ఈ టైంని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నేను ఒకసారి వెళ్తే ఐఎమ్ రెడీ ఫర్ డెడికేషన్ ఫర్ దట్ ప్రాజెక్ట్. సో నేను డైరెక్టర్ చెప్పినటువంటి అతను ఊహించుకున్న బిడ్డకి నేను రూపం ఇవ్వడానికి, తను ఏ విధంగా చెక్కుతే ఆ విధంగా చెక్కడానికి కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీగా తయారు కావడానికి మాత్రం నేను సిద్ధం. సో ఎవరి చేతిలో పడుతుందో ఆ శిల్పం ఏ విధంగా తయారవుతుందో, ఎన్ని శిల్పాలు తయారవుతాయో, ఎవరి చేతిలో నన్ను మలుస్తారనే దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. సో సినిమా సరే, మైమ్ గురించి కమింగ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో నా మైండ్కి సంబంధించింది ఫ్యూచర్ ప్లాన్స్ ప్రజెంట్ నా మైండ్లో ఏముందంటే అంటే గురుకుల్ వేలో, గురుకుల పద్ధతిలో ఒక ఇన్స్టిట్యూషన్ తెరవాలని ఉంది. నేను చూశాను, నా మనసులో ఒక ప్రయత్నం అయితే చేశాను కానీ అది సక్సెస్ కాలేదు. బట్ ఎవరైనా మహానుభావులు ముందుకొచ్చి వస్తున్నా, లేకపోతే సినిమాల్లో నేను బిజీ అయ్యి కొంత డబ్బు సంపాదించిన గురుకులం లోపల ఒక గురు పరంపర మాదిరిగా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలనేటువంటి కోరిక అవుతుంది. అదే నా ఉద్దేశం. బయటి దేశాల నుంచి ఇప్పుడు చాలామంది నా దగ్గర నేర్చుకోవడానికి అడుగుతుంటారు. 2-3 వచ్చిపోయారు. నేను వెళ్ళడం జరిగింది ఇటలీ, జర్మనీ అండ్ ఫ్రాన్స్ లోపల ఇలా వర్క్షాప్ చేశాను. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ చేసుకోవడానికి కావాల్సినటువంటి నేటివిటీ ఉండేటువంటి ప్లేస్ ఇది హబ్ అయ్యి హైదరాబాద్ ఒక మైమ్కి హబ్ కావాలని కోరుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, నా ఇన్స్పిరేషన్ మీద మణిపూర్లో కూడా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది. ఓకే. సో కలకట్టాలో మా గురువు హాఫ్ వేలోనే తను ఫస్ట్ స్టార్ట్ చేసినాడు. నేను స్టార్ట్ చేస్తున్నాను, భూమి పూజ ఇవన్నీ అవ్వగానే అక్కడ హాఫ్ వేలో స్టార్ట్ చేసినాడు. కానీ నేను నేర్చుకునేటువంటి మెథడ్స్ అనేక గురువుల దగ్గర నేర్చుకునేదంతా నా పంచాలనే ఆలోచనలో ఉన్నాను. దానికి సరియైన వేదిక ఒక ఆశ్రమం మాదిరి కట్టడం, అది లిమిటెడ్ పీపుల్ తోటి ఎవ్రీ ఇయర్ ఒక 2-3 బ్యాచెస్ తోటి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను. అది వెన్యూ అయినప్పుడు మాత్రమే సాధ్యం. అప్పటి వరకు నట శిక్షణలకు సంబంధించినటువంటి వాళ్ళకి కొంతమంది ఇండివిజువల్ ట్రైనర్స్కి చాలా ఇంపార్టెంట్ అవసరం ఉంది. ఇతనికి ఇస్తే ఇతనికి ఉపయోగపడతాడు, ఇతనికి నేర్పించిన నా సమయం వృధా కాదు అని అన్న వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. రెండవది వర్క్షాప్స్ గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు ఎప్పుడు అడుగుతుంటారు, వాళ్ళు ఆ ప్రయత్నం ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది. బట్ నేను అనుకుంటున్నాను, సినిమా తెరంగేట్రం వచ్చింది కనుక కొంతకాలము క్రియేటివ్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారనేటువంటి ఒక మంచి ఆలోచన నాలో ఉంది. ఎందుకు అది ఆ జర్నీ ఇప్పుడు జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. రైట్, సూపర్ సార్, సచ్ ఎ గ్రేట్ జర్నీ. నిజంగా నాకు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఏంటంటే సొసైటీకి ఒక మంచి ఆర్ట్ గురించి, ఒక మంచి ఆర్టిస్ట్ గురించి నేను చూపించగలిగాను అని. నిజంగా మీకు ఎన్నో మంచి ఆపర్చునిటీస్ రావాలి. అట్ ద సేమ్ టైం మైండ్లో మీరు ఏదైతే ఫ్యూచర్ స్టెప్స్ ఏదైతే మీరు చెప్పారో అవన్నీ మీరు అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా అడుగు ముందుకు వేయాలని ఐ డ్రీమ్ నుంచి అంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సమాజానికి అందరూ ఎవరైనా మామూలుగా పిల్లని అడిగితే ఏమంటారంటే డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా అని మాట్లాడతారు. నేను ఒకటే మాట చెప్తానండి, సమాజానికి డాక్టర్లు, ఇంజనీర్లు, మిగతా అన్ని ప్రొఫెషనల్స్ ఎంత ఇంపార్టెంటో కళాకారులు కూడా అవసరం అండి. కళాకారులు కూడా ఇంపార్టెన్సే. ఈ ఒంటి మీద ఉన్నటువంటి ఈ క్లాత్ తయారు కావడానికి ఒక రైతు అవసరం ఉంది, దాన్ని కట్ చేయడానికి ఒక కూలి, దాన్ని వడగట్టడానికి బట్టగా చేయడానికి ఇంకొక విభాగం, ఆ తర్వాత దానికి అద్దడానికి ఇంకొకరు, ట్రాన్స్పోర్టేషన్కి ఒకరు, మళ్ళీ దీన్ని అందంగా డిజైన్ చేసి కుట్టడానికి ఇంకొకరు, అది వేసుకొని మళ్ళీ మార్కెట్ చేయడానికి ఇంకొకరు. అంటే ఇది నేల నుంచి వచ్చినటువంటి ఒక పత్తి ఎన్ని రూపాయలుగా మారిందో, ఎంత అవసరం ఉందో సొసైటీలో కూడా ప్రతి ఒక్కరిని అన్ని కోణాల లోపల తృప్తిపరచడానికి ఒక్కొక్క విభాగం వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, మిగతా టీచర్లు ఎట్లా ఉపయోగపడతారో అంతకంటే ఎక్కువగా వీళ్ళందరినీ సాటిస్ఫై చేసేటువంటి ఒక ఎక్కువ ఇచ్చేది కళాకారులు. సో కళాకారులు అంటే
ఏదో ఉద్యోగం లేని నిరుద్యోగులతో ఉన్నటువంటి ఒక భావంతో చూసే వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తెలియకుండానే ఏదో కొనంలో మీ ఆవిడో, అమ్మో, చెల్లో, నాన్నో మిమ్మల్ని కళారూపంలోనే ఎంటర్టైన్ చేస్తారు. మీరు వేసుకున్న బట్టలు, చెప్పులు, ఇంజనీరింగ్ రూపంలో ఇవన్నీ డిజైన్స్ అన్నీ ఒక కళారూపాలే. మీ చుట్టూ ఉన్నటువంటి ఈవెన్ డిజైన్ చేస్తున్నటువంటి మీ బైక్ కూడా ఒక రూపంతో ఒక ఆర్టిస్ట్ డిజైన్ చేసింది. సో మన జీవితంలో మమైకమైంది. సో ఎక్కడైనా మీకు ఆర్టిస్ట్ కనబడుతున్నారనుకోండి, తక్కువ చేయకుండా ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు, నమస్కారం పెట్టాల్సిన పని లేదు, పాదాలను అక్కరేలే. కానీ ఎలా ఏం చేస్తా, ఏమొస్తుంది అనేటువంటి జాలి చూపులు చూస్తే మీరే పడిపోతారు. ఆర్టిస్ట్ ఎప్పుడు పడిపోడు. సో ఆ హృదయ వైశాల్యము ఎక్కువగా ఉంది మన భారతదేశంలోనే. సో అంత ఈ గడ్డ మీద మనం పుట్టినందుకు కళాకారులందరం ధన్యులం. అండ్ ఖచ్చితంగా కళలు ఉన్నంత వరకు సంస్కృతి సౌరభాలు విరసిల్తాయి అండ్ కళాకారులందరూ బాగుంటారు. అయితే ప్రభుత్వమే కళాకారులకి ఎక్కువగా పీఠం వేయాలి, పుషప్ చేయాలి. నా అదృష్టం కొద్దీ నేను తెలంగాణలో పుట్టడం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ నిజంగా నాకు పుష్ చేసింది. ఇప్పుడు ఆకాశవాణితోటి బహుశా సినిమా గేట్లలో కూడా నాకు పుష్ చేస్తుంది అనుకుంటున్నాను, అనేక కొత్త దర్శకులతోటి. డెఫినెట్గా సార్, నో డౌట్ అందులో. గ్రేట్ ఆర్టిస్టులకి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా, అవి వెతుక్కుంటే మీ దగ్గరికి వస్తాయి. నమస్తే, దిస్ ఈస్ మై మధు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe iDream.
Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.